హాయ్ గాయ్స్, రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్కి కానీ పనిష్మెంట్ ఇచ్చి ఇంటి బయట అయితే వర్షంలో మోకాల మీదే నిలబెట్టినట్టుంది. లోపల వాళ్ళ నాన్ననే చూపిస్తారు. అతను ఒకటే అరేస్తా ఉంటాడనమాట. తనకి ఆఫీస్లో వెళ్ళి ఒక మంచి పొజిషన్లో కూర్చోమంటే తను వెళ్ళనంటా ఉంది. తనకి ఎంత ధైర్యం ఉన్నట్టు అరేస్తా ఉంటాడా. వాళ్ళ అమ్మ కానీ మీరేమీ టెన్షన్ అవ్వకండి, నేను వెళ్ళి తనతో మాట్లాడతాను అన్నట్టు చెప్పేసి బయటకు వచ్చి హీరోయిన్తో కానీ మాట్లాడుతూ ఉంది. అసలు నీకెంత ధైర్యం ఉండాలి, నువ్వు చిన్నప్పటి నుంచి ఫిషింగ్ విలేజ్లో పెరిగావు కదా, అందుకే నీకు మేనస్ అంటే ఏందో తెలియట్లేదు. ఇప్పుడు పెద్దల మాటకి వేరే ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉండవు అన్నట్టు అరుస్తారా హీరోయిన్ కానీ. మీరు ఎప్పుడైనా నాతో ప్రేమగా నడుచుకున్నారా? అయినా మీ కంటికి నాకన్నా కానీ ఆ జింక్షనే కదా బయాలజికల్ కూతురుగా కనపడుతుంది అన్నట్టు చెప్తుందా. వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసి లాగి ఒకటిస్తుంది అనమాట. ఇదిగో చూడు, జింక్షి ఏమి నీలాంటి అమ్మాయి కాదు. తనని నేను అడాప్ట్ చేసినప్పటికీ తను నా సొంత కూతురులాగా పెరిగింది చిన్నప్పటి నుంచి. తను నేను చెప్పే మాట అంతా కానీ వింటుంది. నీలాగా తను ఒక్కరోజు నడుచుకోలేదు. మీ నాన్న చెప్పినట్టు ఇప్పుడు నువ్వు కానీ ఆఫీస్లో వెళ్ళి వర్క్ చూస్తావా, లేకపోతే మేము చూపించే వాడిని పెళ్లి చేసుకొని వెళ్తావో నువ్వే డిసైడ్ చేసుకున్నట్టు అరుస్తారా హీరోయిన్ కానీ. సరే మీరు కానీ ప్లాన్ చేశారు కదా, దాని ప్రకారమే మీరు చూపించేవాడిని నేను పెళ్లి చేసుకుంటాను. అదేవిధంగా ఇదిగోండి కార్డు అనేసి ఇచ్చి, మీరు ఇన్ని సంవత్సరాలు నాకు ఖర్చు చేశారు కదా, మొత్తం డబ్బులు అయితే ఇందులో ఉంది, దీన్ని కానీ తీసుకోండి. పెళ్ళైన తర్వాత మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు చెప్పేసి ఆ ఇంటి నుంచి కానీ బయటికే వచ్చేస్తుంది అనమాట. అలా వర్షంలో తడుచుకుంటూ రోడ్లో కానీ ఒంటరిగా వెళ్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి, మా బాస్ అయితే మీ దగ్గర ఈ గొడుగు ఇవ్వమన్నాడు అన్నట్టు చెప్పిస్తాడు. హీరోయిన్ కానీ అప్పుడు హీరోని చూస్తుంది అనమాట. ఇతనే మన డ్రామా యొక్క హీరో. ఇతని పేరైతే షెంజీ. ఇతను చాలా పెద్ద కంపెనీ యొక్క సీఈఓ అనమాట. హీరోయిన్ కానీ ఇప్పుడైతే ఆ గొడుగుని తీసుకునేసి హీరో వైపే చూస్తూ, ప్రతిసారి నేను ఎంబారసింగ్ గా ఉన్న టైంలో నువ్వే ఎందుకు నాకు వచ్చి హెల్ప్ చేస్తావు అన్నట్టు ఆలోచిస్తుంది. 10 సంవత్సరాలకు ముందు హీరోయిన్ నే చూపిస్తారు. తను చిన్నప్పటి నుంచి ఒక ఫిషింగ్ విలేజ్ లో పెరిగి ఉంటుంది అనమాట. ఇప్పుడు తను కానీ జియాంగ్ ఫ్యామిలీలోకి అయితే వచ్చి ఉంటుంది. దానికోసం వాళ్ళు కానీ ఒక పార్టీ అయితే అరేంజ్ చేస్తుంటారు. విలేజ్ లో పెరిగిన అమ్మాయికి సిటీ కల్చర్ కొంచెం డిఫరెంట్ గానే కదా ఉంటుంది. సో తన యొక్క డ్రెస్సింగ్ ని చూసి ఆ పార్టీకి వచ్చి ఉండే వాళ్ళందరూ కానీ ఒకలాగా మాట్లాడతారనమాట. ఈ అమ్మాయి డ్రెస్సింగ్ చూసావా ఎంత దరిద్రంగా ఉందో, అందుకే వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఈ అమ్మాయి కన్నా కానీ ఆ అడాప్టెడ్ కూతురు జింక్షీనే ఎక్కువగా నచ్చుతుంది, అది ఇది అన్నట్టు హీరోయిన్ ఒకలాగా మాట్లాడేసరికి కోపం వచ్చి హీరోయిన్ కానీ లాగి లాగి ఇచ్చేస్తుంది అనమాట వాళ్ళకి దెబ్బ. దాన్ని చూసేసరికి వాళ్ళు మళ్ళీ వచ్చి హీరోయిన్తో గొడవలు పడతా ఉంటారు. దీన్నంతా చూసి వాళ్ళ పేరెంట్స్ అయితే అక్కడికి వచ్చేసారు. మాకు ఆల్రెడీ తెలుసు, నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే నువ్వు ఈ విధంగా గొడవలు పడతావు అన్నట్టు తిట్టేసి హీరోయిన్తో ఏం జరిగింది అనేసి కానీ అడగకుండా వాళ్ళతో క్షమాపణ అడుగుతాడా. అక్కడ ఉండే వాళ్ళు కానీ, ఇదిగో చూడండి మీ కూతురు అయితే చాలా పెద్ద తప్పు చేసింది, తను మోకాలేసి మరి మాతో క్షమాపణ అడగాలి అన్నట్టు వాళ్ళు అరుస్తారా. వాళ్ళ అమ్మ నాన్న కానీ తిడతా ఉండారనమాట. ఇంకా ఏం చూస్తా ఉండవే, వెళ్ళి మోకాలు వేసుకునేసి వాళ్ళతో కానీ సారీ అడుగు అనేసి. కానీ హీరోయిన్ అయితే నేనేమి తప్పు చేయలేదు, వాళ్ళదా నన్ను నానా మాటలు మాట్లాడారు, సో నేనైతే క్షమాపణ అడగను అన్నట్టు చెప్తుందా. వాళ్ళ నాన్న అయితే కొట్టడానికి వచ్చేస్తాడనమాట. అంతలోపల అక్కడికైతే చాలా ఆపండి అన్నట్టు హీరో గాని వచ్చి ఉంటాడు. 10 సంవత్సరాలకు ముందు జరిగిన స్టోరీ అనమాట ఇది. హీరో గాని వచ్చి, ఆయన మీ సొంత కూతుర్ని నమ్మకుండా మిగతా వాళ్ళ మాటని నమ్ముతారా అనేసి హీరోయిన్ కి సపోర్ట్ గా నిలబడి ఉంటారా. సో హీరోయిన్ కి చూసిన వెంటనే హీరో మీద గానీ ప్రేమ అయితే స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు హీరోయిన్ గానీ దాన్ని ఆలోచిస్తా ఉంది. 10 సంవత్సరాలకు ముందు నుంచి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, కానీ ఆ విషయం నీకే తెలియదు. ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు వేరే నాకు పెళ్లి సంబంధం చూసారా, సో నా ప్రేమకి నేను కానీ ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నట్టు ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్తుందా. ఇటుపక్క హీరోని చూపిస్తే వాడు వేరే హీరోయిన్ ఫోటోని చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా నేను నిన్ను ఈసారి వదులుకోను అంటాడనమాట. అంటే వీడు కానీ హీరోయిన్ ని ప్రేమిస్తూ ఉండేటట్టే ఉంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టుగానే తను కానీ ఆ పెళ్లి కొడుకుని చూడడానికి అయితే ఒక హోటల్కి వచ్చి ఉంటుందా. అక్కడికి అయితే హీరో గాని వచ్చి, నిన్ను పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకుని నేనే అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాకింగ్ లో ఉందన్నమాట. ఏమి నన్ను పెళ్లి చేసుకోవడంలో ఇష్టం లేదా అన్నట్టు వీడు అడుగుతాడు. అలా కాదు, నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను అందుకే అన్నట్టు తను చెప్తుందా. సరే మీకు నన్ను పెళ్లి చేసుకోవడంలో ఓకేనా అన్నట్టు అడుగుతుంది. హీరో గాని దగ్గరికి అయితే వచ్చి, ఇదిగో చూడు, మన ఇద్దరిది జస్ట్ బిజినెస్ మ్యారేజ్ మాత్రమే, ఇందులో మన యొక్క ఇంట్రెస్ట్లు ఉంటుంది కానీ మన యొక్క ఫీలింగ్స్కి అయితే చోట్లేదు అన్నట్టు చెప్పి, నువ్వు కాదు కదా ఈ ప్లేస్ లో వేరే ఎవరున్నా కానీ నేను పెళ్లి చేసుకుంటాను అంటాడా. ఈ విధంగా బయటికి చెప్పినా తన మనసులో మాత్రం నేను ఎప్పుడు నీతోనే కలిసి ఉండాలి అనుకుంటా ఉన్నాను అన్నట్టు అనుకుంటాడు. హీరోయిన్ గాని అంటే వీడికి మన మీద ఇష్టం లేదు, జస్ట్ బిజినెస్ కోసమే పెళ్లి చేసుకుంటా ఉన్నాడు అన్నట్టు అనుకుంటుందా. హీరో గాని సరే నేను
తనని భయపెట్టినట్టుంది అనేసి అక్కడ నుంచి కానీ దూరం అయితే వచ్చేస్తాడు. హీరోయిన్ కానీ మీరేం బాధపడకండి, నా యొక్క లిమిట్స్ నాకు తెలుసు, పెళ్ళైన తర్వాత కానీ నేనైతే మీ యొక్క పర్సనల్ మ్యాటర్లో అసలు ఇన్వాల్వ్ అవ్వను అన్నట్టు చెప్తుందా. హీరోకి అయితే దీన్ని వినేటప్పుడు కొంచెం కోపం వస్తుందన్నమాట. సరేలే నేను కానీ తనని నా మీద ప్రేమలో పడేలా చూసుకుంటాను పెళ్ళైన తర్వాత అనుకునేసి రేపైతే 10 o'clockకి సివిల్ ఆఫీస్కి అయితే వచ్చేయి, మన ఇద్దరికి కానీ పెళ్లి రిజిస్ట్రేషన్ అయితే చేయాలి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆగి ఇదిగో చూడు నా లైఫ్లో పెళ్ళి అన్నది ఒకసారి చేసుకుంటే మళ్ళీ డివోర్స్ అన్న మాటకి చోటే లేదు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్తాడు. ఆ నెక్స్ట్ డే అయితే ఇద్దరు కానీ వెళ్ళి పెళ్ళి అయితే రిజిస్టర్ చేసేసి రిటర్న్ అయితే వస్తూ ఉంటారా. హీరోయిన్కి అయితే అసలు నమ్మబుద్ధి కావట్లేదనమాట. నిజంగానే నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నానా అన్నట్టు అక్కడ నుంచి వస్తూ ఉంటుందా. కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడిపోయేలా పోతుంది. సడన్ గా హీరోదా తన్ని కానీ పట్టుకుంటాడనమాట. ఇద్దరు కానీ కొంచెం క్లోజ్ గా ఉంటారా. సో హీరోయిన్కి అయితే ఒక లాగుంది. సరే మీరు కానీ మీ ఆఫీస్కి వెళ్ళండి అన్నట్టు చెప్తుందా. పెళ్ళి అయ్యింది ఇప్పుడుదా మనకి, అదెలా పెళ్ళైన వెంటనే నా పిల్లాన్ని ఒంటరిగా ఇంటికి పంపించేది, నేనే నిన్ను తొడుకెళ్ళి ఇంట్లో కానీ డ్రాప్ చేసేసి ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే కార్ లోపలికి పిలుచుకొస్తాడా. హీరోయిన్తో కానీ చెప్తాడనమాట, మనం ఆల్రెడీ కానీ ఓ 2-3 సార్లు చూసాం కదా, అయినప్పటికీ ఎందుకు చూడనట్టుగా మనం ఇద్దరం నడుచుకోవాలి చెప్పు అంటాడా. హీరోయిన్ ఆలోచిస్తుంది, అంటే నేను వీడి మీద ప్రేమతో ఉన్నానన్న విషయం కానీ వీడికి తెలిసిపోయిందో ఏమో అనేసి. లేదు మీరు మర్చిపోయారనుకున్నాను అన్నట్టు చెప్పి తను కానీ సమాలిస్తూ ఉంటుందా. హీరో వేరే క్లోజ్ గా వస్తాడనమాట. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, మన విధిరాతదా మన ఇద్దరిని కానీ ఇలా కలిపింది అనేసి. కానీ హీరో మనసులో ఏమనుకుంటాడంటే విధిరాత కాదు, నేను నిన్ను చేరాలనేసి ఇంత ప్రయత్నం చేసి నిన్ను కానీ పెళ్లి చేసుకున్నాను అన్నట్టు చెప్తాడు. అంటే వీడే వాంటెడ్గా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి హీరోయిన్ కానీ పెళ్లి చేసుకున్నట్టుంది. ఆ తర్వాత ఇంటికి కానీ వచ్చేస్తారు. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ స్నానం చేసేసి బయటికి వస్తుందా. పవర్ ఆఫ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో చీకట్లో ఏమీ తెలియకుండా అక్కడ నుంచి బయటికి వచ్చేటప్పుడు నేరుగా వెళ్ళి హీరోని కానీ గుద్దేస్తుందనమాట. తను వేరే ఫుల్ భయపడిపోయి ఉంటుందా. హీరో కానీ దాన్ని చూసేసి భయపడిపోయి ఉండవా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ అవును అన్నట్టు చెప్పి వాడిని హక్ చేసుకుంటుందా. అంతే, చీకటి వేరేనా హీరో వేరే. హీరోయిన్ కిస్ చేసేటట్టు కొంచెం క్లోజ్గా వెళ్తాడు. సడన్ గా పవర్ వచ్చేస్తుందనమాట. ఇద్దరు కానీ దూరం అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ కానీ సరే మీరు వెళ్ళి స్నానం చేయండి అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోవడానికి పోతుందా. కానీ హీరో అయితే తన చేయి పట్టి స్టాప్ చేసి ఈ రోజుదా మన ఇద్దరికి పెళ్ళి అయింది, ఈ రోజు నైట్ ఎలా నేను కానీ నిన్ను ఒంటరిగా వదిలేదే అన్నట్టు చెప్పి హీరోయిన్ అయితే బెడ్ మీదకి తీసుకొచ్చి మళ్ళీ కానీ తను అయితే కిస్ చేసేటట్టు క్లోజ్ గా వెళ్తాడా. హీరో యొక్క ఫోన్ మోగుతుందనమాట. ఫోన్ తీయండి అంటుందా. అదంతా అవసరం లేదు అనేసి మళ్ళీ కానీ హీరో కిస్ చేసేటట్టు పోతాడు. ఆగకుండా ఆ ఫోన్ వేరే మోగుతూ ఉంటుందా. హీరోకే మండిపోయిందనమాట. ఫోన్ని కానీ అటెండ్ చేస్తాడు. హీరో యొక్క ఫ్రెండ్ దా అవతల నుంచి కాల్ చేస్తాడు. ఇక్కడైతే నిన్షి కానీ వచ్చి ఉండదు. ఏమరా చేస్తూ ఉండవు, ఈ పార్టీకి అయితే రా మనమందరం కానీ ఎంజాయ్ చేద్దాం అంటాడా. కానీ హీరో అయితే సారీ రా నాకైతే పెళ్ళైపోయింది, నా వైఫ్ వేరే నా పక్కన ఉంది, మేమైతే ఇప్పుడు రాలేము అంటాడా. అరే ఎప్పుడు రా పెళ్ళయింది, ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేదే, మర్యాదగా నువ్వు కానీ నా వదిన అయితే తొడుకొనరా, మేము కానీ తను అయితే చూడాలి అన్నట్టు చెప్తాడా. వాళ్ళు కానీ నాన్సీ వచ్చి ఉండదు అనేసి చెప్పుంటారు కదా. ఆ అమ్మాయి అయితే హీరో యొక్క ఎక్స్ అంట. సో ఆ కోపంతో ఇప్పుడు హీరోయిన్ కానీ బెడ్ మీద నుంచి లేసుకునేసి సరే నువ్వు కానీ నీ ఫ్రెండ్స్తో అయితే పార్టీకి వెళ్ళు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ సరే నువ్వు వస్తావా అన్నట్టు అడుగుతాడు. అంటే హీరోయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్ని ఆలోచిస్తుంది. ఆ నాన్సీ అమ్మాయి కానీ వీళ్ళు హై స్కూల్ చదివే టైంలో హీరోకి వచ్చి లవ్ లెటర్ అయితే ఇచ్చి ఉంటుందన్నమాట. సో అప్పుడు హీరోయిన్ చూస్తుంటుంది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కానీ ప్రేమిస్తూ ఉండారు అనుకుంటుంది. అది నిజమా అబద్ధమా అనేది పోనుదా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు కానీ ఆ పార్టీకి అయితే వస్తారు. ఆ నాన్సీ అమ్మాయినిదా చూపిస్తారు. ఆ అమ్మాయి కానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరో యొక్క చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తుందా. కానీ హీరో అయితే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నాకు వైఫ్ గాని ఉండదు, సో నువ్వు కానీ కొంచెం డిస్టెన్స్ లో ఉండు అన్నట్టు అవాయిడ్ చేసేసి హీరోయిన్ తో పాటు వచ్చి కూర్చుంటాడనమాట. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నట్టు హీరోయిన్ ని చూసి అడుగుతారా. వెంటనే ఇది కానీ అదేమీ లేదు, ఈ అమ్మాయి అయితే జియాంగ్ ఫ్యామిలీ అమ్మాయే కదా, సో అందుకే యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళు అయితే బిజినెస్ కోసం హీరోని కానీ పెళ్లి చేసి పెట్టుంటారు కదా, దాని గురించి అంతా మాట్లాడేసి అయినా పెళ్లికి ఫీలింగ్స్ అంతా అవసరం లేదులే, అందుకే వీళ్ళు ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నట్టుంది అన్నట్టు చెప్తుందా హీరోయిన్ గాని. మీరు కరెక్ట్ గానే చెప్పారు, మనకి ఎవరి మీద కావాలన్నా ఫీలింగ్స్ రావచ్చు, కానీ పెళ్లి ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోలేము కదా. సో నేను చూసావా హీరోని పెళ్లి చేసుకున్నాను, నీ వల్ల అయితే కాలేకపోయింది అన్నట్టు గుచ్చేటట్టు హీరోయిన్ మాట్లాడుతుంది అనమాట. ఈ చిలకకైతే ఒకటే మంటతా ఉంది. వాళ్ళిద్దరూ ఇలా చేయి పట్టుకుండడం చూసి వెంటనే ఈ ఫ్రెండ్ పడగాని సరే అందరం కానీ కలుస్తుంటున్నాం కదా, మనం కానీ కార్డ్స్ అయితే గేమ్ ఆడదాం అన్నట్టు చెప్పి అందరికీ కానీ కార్డ్స్ అయితే పనిచేసి ఇందులో 3 హార్ట్స్ ఇంకా 6 స్పేడ్స్ వచ్చిన వాళ్ళు ఒకరి చేతిని ఒకరు ఈ రౌండ్ ముగించేంత వరకు పట్టుకోండాలి అన్నట్టు చెప్తాడా. హీరోకి అయితే 3 హార్ట్స్ వచ్చి ఉంటుంది. అదేవిధంగా ఈ చిలకి కదా 6 స్పేడ్స్ అయితే వచ్చి ఉంటుంది. ఇది కానీ చేయి తీసుకొస్తుందా. కానీ హీరో అయితే వెంటనే అక్కడ ఉండే గ్లాస్ వైన్ ని కానీ తీసి తాగేస్తాడు అనమాట. ఇదిగో
చూడు నాకైతే పెళ్ళి అయిపోయింది, అది ఇలా ఎవరు చేయని పడితే వాళ్ళ చేయని నేను పట్టుకోలేను, నా వైఫ్ చేయి మాత్రమే పట్టుకుంటాను అన్నట్టు వీడు వేరే సీన్ వేస్తాడా. దీనికి ఇంకా మండుతా ఉందన్నమాట. సరే అనేసి వీళ్ళు కానీ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈసారి అయితే 5 హార్ట్ ఇంకా 7 స్పేడ్స్ వచ్చిన వాళ్ళు కానీ నోటి ద్వారానే ఒకరి నోటి ద్వారా ఒకరైతే కార్డ్స్ని కానీ చేంజ్ చేసుకోవాలి అన్నట్టు చెప్పుంటారా. ఇప్పుడైతే హీరోకి 7 స్పేడ్స్ వచ్చి ఉంటుంది, హీరోయిన్కి అయితే 5 హార్ట్ వచ్చి ఉంటుంది అనమాట. హీరోయిన్ అయితే షాకింగ్తో చూస్తూ ఉంది, కానీ హీరోకి అయితే చాలా సంతోషంగా ఉంది. సరే సరే గేమ్ ప్రకారం మీరు కానీ కానివ్వండి అన్నట్టు ఫ్రెండ్ వాడు చెప్తాడా. వీళ్ళు కానీ నోటి ద్వారా అయితే ఒకరు అదే ఆ కార్డ్స్ని కానీ చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ సడన్గా హీరో కానీ ఆ కార్డ్ని అయితే రిమూవ్ చేసేసి కావాలనేసి హీరోయిన్ని కానీ కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. అందరూ కానీ సంతోషంతో అరుస్తూ ఉంటారా. కానీ ఈ చిలుకకైతే కడుపు మండిపోతా ఉంది. దానికి మించి దీనివల్ల అయితే కావట్లేదు, నేను కానీ రెస్ట్ రూమ్ వెళ్ళొస్తా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ బయటికి అయితే వచ్చి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడికైతే ఈ చిలక కానీ వస్తుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ దగ్గర అయితే మారిపోయినట్టుంది. సో తన చైల్డ్హుడ్ అంతా కానీ విలేజ్లో పెరుగుంటుంది అనమాట. దాన్ని అయితే ఇప్పుడు ఈ చిలక కానీ చెప్పి నీలాంటి దానికి హీరో చూసావా పెళ్లి చేసుకున్నాడు అన్నట్టు కొంచెం వికిరించేటట్టు మాట్లాడుతుందా. ఆ హీరోయిన్కి మండిపోయింది. నేనైనా పర్వాలేదు, కానీ నువ్వు ఆల్రెడీ పెళ్ళైన వాడి మీదే ఇష్టపడతా ఉండవు, నీలాంటి సిగ్గులేని దాన్ని నేనేమని చెప్పేది అంటుందా. దీనికి మండిపోయిందనమాట. నువ్వు అసలు ఏమనుకుంటా ఉండవు, హీరో నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా? కానే కాదు. వాళ్ళ అమ్మకైనా సరే హీరోకైనా సరే నేనేంటదా ఇష్టం, కానీ నాకు పెద్దగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, అందుకే నన్ను పెళ్లి చేసి పెట్టలేదు. హీరో యొక్క స్టేటస్కి తగ్గట్టు వాడికి పెళ్లి చేసి పెట్టాలన్న ఒక్క రీజన్ వల్లే జియాంగ్ ఫ్యామిలీలో పుట్టిన నేను కానీ పెళ్లి చేసి పెట్టారు. అంతకు మించి మీ ఇద్దరికి మధ్య ఏమీ లేదు తెలుసా. అయినా హీరోదా నన్ను అబ్రాడ్కి అంతా పంపించి చదివిపించాడు. ఎందుకు అనుకుంటా ఉండవు, ఫ్యూచర్లో మా ఇద్దరికి పెళ్ళి అయితే మేమిద్దరం కానీ ఈక్వల్ స్టేటస్లో ఉండాలనేసి. మీకు హీరోకి అసలు సెట్ అవుతుంది అన్నట్టు ఇది ఇష్టానికి వాగుతా ఉంటుందా. అంత లోపల అక్కడికైతే హీరో కానీ వచ్చేస్తాడనమాట. ఏమైంది అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ వేరే డల్గా ఉంది, నిన్ను ఎవరు బుల్లి చేశారు, ఇప్పుడు ఎందుకు ఇంత డల్గా ఉంటున్నావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే చెప్పేస్తుంది, మీ అమ్మని నాకు ఇంట్రడ్యూసే చేయలేదే, మీ అమ్మకి నేను నచ్చుతానా అనేసి. మా అమ్మ అయితే ఇప్పుడు అబ్రాడ్లో ఉండారు, వాళ్ళు వచ్చిన తర్వాతే నేను నిన్ను పిలుచుకొని వెళ్తాను అన్నట్టు హీరోను చెప్తాడా. హీరోయిన్ కానీ మీ అమ్మకి నేనంటే అసలు నచ్చనంట కదా, ఈ చిలకదా చెప్పింది నిజమా అన్నట్టు అడుగుతుందా. హీరోకి మండిపోయిందనమాట. ఇదిగో చూడు తను నా వైఫ్, నోటిని కొంచెం అదుపులో పెట్టి మాట్లాడు, ఇంకోసారి నా వైఫ్ జోలికి వచ్చావంటే నేను గమనే ఉండను అన్నట్టు వాన్ చేసేసి హీరోయిన్ కానీ బయటకి అయితే పిలుచుకొస్తాడా. అయినప్పటికీ హీరోయిన్ అదే ఆలోచిస్తూ ఉంది, నిజంగానే వీడు ఆ చిలకని అబ్రాడ్కి అంతా పంపించి చదివించుండాడంటే వాడి మనసులో ఆ చిలకదా ఉందో ఏమో అనేసి. నువ్వు కానీ నన్ను డివోర్స్ చేసేస్తావా అన్నట్టు అడుగుతుందా. వీడైతే షాక్ అయిపోయాడనమాట. ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు, నేను ఆల్రెడీ చెప్పాను కదా పెళ్ళి అన్నది ఒకసారి జరిగిన తర్వాత నా లైఫ్లో డివోర్స్ అన్న మాటకి చోట్లేదనేసి, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉండవు అన్నట్టు తిట్టేసి హీరోయిన్ని కానీ హక్ చేసుకుంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని రోజులు వెయిట్ చేసి ఎంత కష్టపడ్డానో తెలుసా, కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతూ ఉండవు, ఖచ్చితంగా నువ్వు నన్ను ప్రేమించేలా నేను చేస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే పిలుచుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరో కానీ ఆఫీస్లో అయితే ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో అయితే ఉంటాడా. అక్కడికైతే హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి బాస్ మిమ్మల్ని చూడడానికి మేడం గారు వచ్చుండారు అన్నట్టు చెప్తాడా. సో హీరో కానీ హీరోయిన్ ని చూడడానికి అయితే వస్తాడనమాట. ఇటుపక్క హీరోయిన్ ఆఫీస్ రూమ్ కి అయితే వచ్చి ఉంటుంది. హీరో యొక్క సెక్రటరీదా తన్ని కానీ కూర్చోబెట్టి వాటర్ అంతా కానీ ఇస్తుందా. హీరోయిన్ వచ్చి హీరో యొక్క బుక్ ని కానీ తీసి చూస్తూ ఉంటుంది. వెంటనే ఈ చిలక కానీ ఇదిగో చూడండి, మా బాస్ అయితే ఎప్పుడు చూసినా మీటింగ్ లో చాలా బిజీగా ఉంటాడు, సో ఎవరు పడితే వాళ్ళని అయితే నా బాస్ చూడలేడు, అదే విధంగా మీరేమైనా పెద్ద తోపు అనుకుంటా ఉండారా, మీరు ఇష్టానికి మీరు వచ్చి మా బాస్ యొక్క పర్సనల్ థింగ్స్ ఎంత ఓపెన్ చేసి చూస్తూ ఉండారు అన్నట్టు మాట్లాడుతుందా. హీరోయిన్ కి మండిపోయిందనమాట. ఇదైతే వాటర్ దా తీసుకొచ్చి ఉంటుంది. హీరోయిన్ అయితే నాకు వాటర్ అవసరం లేదు, వెళ్ళి కాఫీ తీసుకొని రా అన్నట్టు చెప్తుందా. ఇది కానీ వాటర్ ని తీస్తాను అనేసి కావాలనేసి మొత్తం నీళ్ళని హీరోయిన్ మీద అయితే పోసేస్తుందా. తను కానీ నాతో సారీ అడుగు అంటుంది, కానీ ఇదైతే నేనేమి కావాలనేసి చేయలేదు, నేను సారీ అడగను అంటా ఉంటుందా. అంత లోపల అక్కడికి హీరోను వచ్చేస్తాడు. హీరోయిన్ కానీ మంచిగా పెట్టుకోండావురా సెక్రటరీని, ఒక కాఫీ అడిగిన దానికి తనైతే నా మీద మొత్తం నీళ్ళని పోసేసింది అంటుందా. హీరో కానీ మర్యాదగా వెళ్ళి తన కోసం అయితే కాఫీ తీసుకొని రా అన్నట్టు చెప్పి దాన్ని అక్కడ నుంచి పంపించేసి హీరోయిన్ డ్రెస్ అయితే తడిచిపోయి ఉంటుంది కదా, దానికి అనేసి వాడి యొక్క కోట్ని కానీ హీరోయిన్ డ్రెస్ మీద అయితే కప్పతా ఉంటాడనమాట. ఇది కానీ వెళ్ళి కాఫీ అయితే తీసుకొచ్చి ఇస్తుందా. హీరో కానీ సరే తనతో కానీ నువ్వైతే సారీ అడుగు అన్నట్టు చెప్తాడా. ఇది కొంచెం సేపు చూస్తుంది, అయినప్పటికీ బాస్ కదా సో సారీ అన్నట్టు చెప్తుంది. సారీ కాదు, తను నా వైఫ్ మేడం అన్నట్టు రెస్పెక్ట్ ఇవ్వు అంటాడా. వెంటనే ఇది కానీ షాకింగ్తో చూసేసి సరే సారీ మేడం అన్నట్టు చెప్పేసి గమనే ఉంటుంది. కానీ హీరో అయితే ఇదిగో చూడు, నువ్వు నా కంపెనీలో వర్క్ చేసిందంతా చాలు, నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళు, నీకు రిజైనేషన్ లెటర్ అయితే ఉంటుంది అన్నట్టు దాన్ని కానీ ఆఫీస్ నుంచే తరిమేశాడనమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ ఇంకా ఎందుకు నువ్వు ఇలా కోపంగా ఉంటున్నావు అంటాడా. నువ్వు ఎప్పుడు నాకు ఇలా
ఇలాగే సపోర్ట్ చేస్తావా అన్నట్టు తను అడుగుతుందా. దానికి వీడు కానీ ఖచ్చితంగా అందుకే కదా నేను కానీ పెళ్లి చేసుకున్నాను, ఫ్యూచర్లో నీకు ఏం కావాలన్నా నువ్వు చేయొచ్చు, ఖచ్చితంగా నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ కిస్ చేస్తాడనమాట. తను కానీ వీడినైతే మధ్యలోనే ఆపి నా పేరెంట్స్ అయితే నిన్ను డిన్నర్కి పిలిచారా, అందుకే చెప్పడానికి వచ్చాను అంటుంది. తల్లి అది చెప్పే టైం ఇది అన్నట్టు వీడు కానీ చూసేసి సరేరా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంట్లో చూసుకుంటామనేసి హీరోయిన్ ఇంటికి పిలుచుకొచ్చి ఇద్దరు కానీ కిస్ చేస్తూ ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కలిసే ఉంటారనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. సో హీరోయిన్ కానీ పదే పదే హీరో నేమే చెప్తా ఉంటుందా. హీరో కానీ ఏమైంది ఏమైంది అంటా ఉంటాడు. హీరోయిన్ మనసులో అనుకుంటుంది ప్రతిరోజు కానీ నేను నిద్రపోవడానికి ముందు ధైర్యం కోసం నీ పేరే చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు అదే నిజం అయ్యింది కదా అన్నట్టు చాలా సంతోషం అవుతా ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు కానీ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి అయితే డిన్నర్కి వస్తారా. వచ్చిన వెంటనే వాళ్ళ నాన్న కానీ సోదిని స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడ ఉండేటట్టే అక్కడ పొగరబోతు దానిలా ఉండకు, కొంచెం అనుకోగా ఉండు, అప్పుడే మీ అత్తమ్మకి నువ్వు నచ్చుతావు అనేసి. హీరోయిన్ ఫేసే వాడిపోయింది. కానీ హీరో అయితే మీరు చెప్పడం తప్పు, తన యొక్క క్యారెక్టర్ అయితే చాలా మంచిగా ఉంది, ఒకవేళ నేను తనని మార్చుకోమన్నాను అనుకోండి అది అబ్యూస్ చేసినట్టు ఉంటుంది కదా, అది చాలా తప్పు అన్నట్టు హీరోయిన్కి సపోర్ట్ చేస్తాడు. దీని పేరైతే జింగ్షి, ఇది వీళ్ళ యొక్క అడాప్టెడ్ డాటర్, కానీ మనం చెల్లెలు అన్నట్టే అనుకుంటాము. ఇప్పుడు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం దీనికి అస్సలు నచ్చడం లేదనమాట. ఇది కానీ కావాలని సేమ్ ఇద్దరికి జస్ట్ అరేంజ్ మ్యారేజే కదా జరిగింది, ఖచ్చితంగా మీరిద్దరు కానీ హ్యాపీగా ఉండరు కదా, మా అక్క నిన్ను హ్యాపీగానే ఉంచుకోదు కదా అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోకి మండిపోయింది. అయినా నువ్వు మా యొక్క పర్సనల్ మ్యాటర్లో అంత ఇంట్రెస్ట్గా ఉంటున్నావా ఏంటి, మా గురించి అంతా తెలుసుకోవాలా అన్నట్టు నోస్ కట్ చేసేసి హీరోయిన్కి కానీ నువ్వైతే బాగా తిను అన్నట్టు ఫుడ్ అంతా సర్వ్ చేస్తూ ఉంటాడా. అయినప్పటికీ ఇది ఆగేట్టే లేదు. ఇదిగో చూడండి తనైతే మీ మీద ఫీలింగ్స్తో అంతా ఈ పెళ్లి చేసుకోలేదు, ఖచ్చితంగా దానికి మా పేరెంట్స్ చెప్పడం వల్లే మిమ్మల్ని పెళ్లి చేసుకునింది అంటుందా. హీరోయిన్ కానీ కావాలనేసి దీన్ని ఇరికించేటట్టు అంటే ఇప్పుడు నేను మన పేరెంట్స్ మాట వినడం తప్పు అంటావా చెల్లెలు అంటుందా. దీనిక ఫుల్ భయం అయిపోయింది. నేనేమి ఇప్పుడు ఆ విధంగా అంతా చెప్పలేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. వాళ్ళమ్మ కానీ నోరు మూసుకునేసి అందరూ కానీ భోజనం చేయండి అన్నట్టు చెప్పి అందరూ కానీ డిన్నర్ చేసేస్తారు. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఏదో ఒక పార్సల్ని అయితే తీసుకొస్తా ఉంటుందా. మధ్యలో అయితే మళ్ళీ ఈ చెల్లెలు అయితే వచ్చి దీనికి హీరోయిన్ హ్యాపీగా ఉండడం అస్సలు నచ్చడం లేదనమాట. అందుకే ఇది కానీ హీరోయిన్తో అయితే ఇదిగో చూడు నువ్వు జస్ట్ పెళ్లి సర్టిఫికేట్ మాత్రమే తీసుకున్నావు, అయినంత మాత్రాన నువ్వేమో హీరోతో చాలా హ్యాపీగా ఉండేటట్టు అందరి ముందర కానీ ఎందుకు ఇలా నటిస్తా ఉండవు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ నిన్ను వీళ్ళు ఎంతగా ప్రేమగా పెంచినప్పటికీ బయట ఉండే వాళ్ళ కళ్ళకి నువ్వు వీళ్ళ యొక్క అడాప్టెడ్ కూతురు మాత్రమే, నేందా వీళ్ళ యొక్క బయాలజికల్ డాటర్ అవుతాను, ఆల్రెడీ 20 సంవత్సరాలు నా యొక్క స్థానంలో నువ్వు ఉన్నావు, సో నువ్వు నాన్న చూసి జలసి అవ్వడానికి అర్హతే లేని అమ్మాయివి అన్నట్టు హీరోయిన్ కానీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుందా. దీనికి మండిపోయినట్టుంది. హీరోయిన్ కానీ అవతలకైతే తోస్తుంది, వెళ్ళి గోడ గుద్దుకునేటట్టు పోతుంది. అంత లోపల హీరో వచ్చి హీరోయిన్ కానీ పట్టుకునేసి కాపాడతాడనమాట. అంత లోపల మొత్తం ఫ్యామిలీ కానీ అక్కడికైతే వచ్చేసిందా. వచ్చిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కానీ బంగారం నీకేమీ కాలేదు కదా అనేసి ఆ చెల్లెల్ని అయితే అడుగుతా ఉంటారు. హీరోకి మండిపోయింది, నేను ఎక్కడా చూడలేదు, ఈ ఫ్యామిలీలోదా చూస్తా ఉన్నాను, మీ యొక్క సొంత కూతురు కన్నా మీకు ఈ అడాప్టెడ్ కూతురుదా ఎక్కువైపోయిందా అన్నట్టు అరుస్తాడా. వాళ్ళమ్మ కానీ బాబు తనైతే చిన్నపిల్ల బాబు ఎందుకు ఇలా అరుస్తా ఉండవుంటుందా, ఎందుకు గాడిదలా పెరుగుండది, నువ్వు ఇంకా కానీ తనని చిన్నపిల్ల అంటున్నావు, 20 సంవత్సరాలు వచ్చిన అమ్మాయిని ఎవరైనా చిన్నపిల్ల అంటారా, అయినప్పటికీ తనకి ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ని బుల్లి చేస్తుంది అన్నట్టు హీరో అరుస్తాడా. వాళ్ళ నాన్న కానీ సరే సరే హీరోయిన్ కిదా ఏమీ కాలేదు కదా, అయినా అక్క చెల్లెళ్ళకి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉంటుంది, దీన్ని అయితే మీరు అంతగా పట్టించుకోకండి అన్నట్టు చెప్తాడా. కానీ హీరో అయితే దీన్ని అంత ఈజీగా వదిలేయట్లేదు. లేదు నేను ఖచ్చితంగా దీన్ని పట్టించుకుంటాను, మర్యాదగా నువ్వు కానీ నా వైఫ్ దగ్గర అయితే సారీ అడుగు అన్నట్టు అరుస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ తెచ్చిన ఆ పార్సల్లో అయితే తనని చిన్నప్పటి నుంచి పెంచుంటారు కదా, ఆ పేరెంట్స్ పంపించినటువంటి థింగ్స్ ఏదా ఉంటుంది, ఆ వాళ్ళుదా ఈ చెల్లెలి యొక్క బయాలజికల్ పేరెంట్స్ అనమాట. ఇప్పుడు అర్థమవుతా ఉందా, అంటే 2 పేరెంట్స్లకి 2 పిల్లలు కానీ మారిపోయి ఉండారు అంతే. ఈ చిలక కానీ ఇప్పుడైతే అయినా ఆ తొక్కలో చెత్తకి నేనెందుకు సారీ అడుగుతానంటుందా. హీరోయిన్కి మండిపోయి లాగి ఒక్కటిస్తుందనమాట. కొంచెమైనా సిగ్గుండాలి, వాళ్ళు నీ యొక్క బయాలజికల్ పేరెంట్స్, అయినా నిన్ను చెప్పి తప్పులేదు, నువ్వు నీలాంటి దానివంతా వాళ్ళకి సొంత కూతురుగా ఉండడానికి అర్హత లేని అమ్మాయివి నువ్వు అన్నట్టు అరుస్తుందా. వాళ్ళ నాన్న అయితే హీరోయిన్ అరుస్తా ఉన్నాడు, ఎప్పుడు చూసినా గొడవలు తెస్తూనే ఉంటావా, అయినా ఆ విలేజ్ వంకాయల గురించి నువ్వు ఇక్కడ మాట్లాడకూడదు అనేసి నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, సిగ్గే లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉండవు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చేపలు అమ్మిదా పెంచారు, అయినప్పటికీ నన్ను చాలా ప్రేమగా పెంచారు, ఇక్కడికి వచ్చినా నేనైతే మీతో సంతోషంగా లేదు, మీకన్నా కానీ వాళ్ళు ఎంతో మేలు అన్నట్టు చెప్తుందా. వీళ్ళకి మండిపోయిందనమాట. వాళ్ళ నాన్న అయితే హీరోయిన్ కొట్టడానికి వచ్చేస్తాడా. హీరోదా అతన్ని కానీ ఆపి మర్యాదగా మీరు నా వైఫ్ తో సారీ అడగండి అంటాడా. అరే నేను తన నాన్నరా అంటాడు, అదంతా పెళ్లికి ముందు, ఇప్పుడు తను నా వైఫ్, సో మీరు కానీ తనతో క్షమాపణ అడగడమే మంచిది,
లేకపోతే మీ కంపెనీ మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏది లేకుండా చేసేస్తాను అంటాడా. వాళ్ళ నాన్న కానీ సారీ అన్నట్టు చెప్పేసి ఈ చెల్లెలతో కానీ వాళ్ళ యొక్క థింగ్స్ని అయితే ఎత్తిచ్చి మీ అక్కతో కానీ సారీ అడుగంటాడు. ఇది కానీ ఆ థింగ్స్ని అంతా ఎత్తిచ్చి సారీ అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఇంకోసారి గనక నా వైఫ్ని ఇలా మర్యాద లేకుండా ట్రీట్ చేశారనుకోండి, ఆ తర్వాత ఎవరికి మర్యాద ఉండదు అన్నట్టు వాన్ చేసేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే ఇంటికి పిలుచుకొస్తాడనమాట. హీరోయిన్ యొక్క అడాప్టెడ్ పేరెంట్స్ అయితే తనకి నచ్చినటువంటి పచ్చళ్ళు ఇంకా తనకి ఫేవరెట్ అయినటువంటి డ్రెస్సెస్ అంతగాని ఇచ్చి పంపించుంటారా. ఇప్పుడు హీరోయిన్ కానీ దాన్నంతా చూసి వాళ్ళ పేరెంట్స్ని అయితే తలుచుకునేసి ఒకటే ఏడుస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వస్తాడనమాట. వచ్చి తన కన్నీళ్ళనంతా తుడిచి తనని కానీ ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. హీరోయిన్ చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క అడాప్టెడ్ పేరెంట్స్ దగ్గర పెరిగి ఉంటుంది. వాళ్ళైతే తనని చాలా గారాబంగా పెంచుంటారనమాట. వాళ్ళ పేరెంట్స్ అయితే చేపలు అమ్ముకునే వాళ్ళు. వాళ్ళకి అంత పెద్ద సంపాదన అంతా ఉండదు. వాళ్ళు కొంచెం పూరే. కానీ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే హీరోయిన్ తన సొంత కూతురు అనేసి తెలుసుకునేసి అదే జియాంగ్ ఫ్యామిలీలో వాళ్ళు హీరోయిన్ అయితే పిలిపించుంటారు. కానీ తనే రాను అనేసరికి వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క వ్యాపారాన్ని అయితే చెడగొట్టుంటారనమాట. సో తన వల్ల ఈ ఫ్యామిలీ మొత్తం కానీ బాధపడతా ఉంది అనుకునేసి హీరోయిన్ కానీ నేను కానీ ఆ ఫ్యామిలీకి అయితే వెళ్ళిపోతాను, ఆ తర్వాత అయినా మీరు కానీ హ్యాపీగా ఉండండి అన్నట్టు చెప్పుంటుందా. వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా బాధపడి ఉంటారు. మా వల్ల కానందువల్లే కదా నువ్వు ఇప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా ఉండవు. అయినప్పటికీ నువ్వైతే అక్కడ వెళ్ళి చాలా హ్యాపీగా ఉండాలి, నీకు ఏ లోటు రాకుండా ఉండాలి, నీకంటూ మేము ఎప్పుడూ కానీ ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉంటాము, నువ్వు హ్యాపీగా ఉండాలి అన్నట్టు చెప్పిదా హీరోయిన్ కానీ అక్కడ నుంచి పంపించుంటారు. వాళ్ళకి మనసు ఉండదు. హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తుందా అక్కడ నుంచి అయితే వచ్చి ఉంటుంది. వచ్చిన తర్వాత వీళ్ళు కానీ తనైతే సొంత కూతురులా అస్సలు ట్రీట్ చేసుండరు. అడాప్టెడ్ కూతుర్నే వాళ్ళ యొక్క సొంత కూతురులా చూసుకుంటారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ దాన్నంతా తలుచుకునేసి ఒకటే ఏడుస్తూ నేను కానీ నా యొక్క అడాప్టెడ్ పేరెంట్స్ని అయితే చాలా మిస్ అవుతా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ నువ్వేం బాధపడకు, ఇంకో 2-3 రోజుల తర్వాత నేను కానీ నిన్నైతే ఆ ఊరికి పిలుచుకెళ్తాను, వాళ్ళని చూసి నేను కానీ ఇలాంటి అమ్మాయిని పెంచినందుకు థ్యాంక్స్ చెప్పాలి అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ ఓదారుస్తూ ఉంటాడనమాట. ఆ నెక్స్ట్ డే అవుతుంది. హీరోయిన్ కానీ ఇప్పుడైతే ఒక బుక్ని చూసి అందులో ఉండే ఒక గ్రీటింగ్ కార్డ్ని కానీ తీసి చూస్తూ ఉంటుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే 10 సంవత్సరాలకు ముందు నుంచి హీరోని ప్రేమిస్తూ ఉంటుంది కదా, ఇకపై నుంచి నేను నిన్ను రహస్యంగా ప్రేమించాల్సిన అవసరం లేదు అన్నట్టు అందులో కానీ రాసి పెడతా ఉంటుందా. అదే టైంలో అక్కడికి హీరో కానీ వస్తాడనమాట. సరే నువ్వేందో బుక్ చేతిలో పెట్టుకున్నావు కదా, అది ఏంది ఇవ్వు అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే దాన్ని నువ్వంతా చూడుకో అన్నట్టు చెప్పి దాచిపెట్టేస్తుంది అనమాట. హీరో కానీ సరే పర్వాలేదు అన్నట్టు చెప్పి ఈ రోజు నైట్ అయితే ఒక డిన్నర్ పార్టీ ఉంది, మనం ఇద్దరం కానీ వెళ్ళాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే నేను వెళ్ళి రెడీ అవుతాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో కానీ ఆ బుక్ అక్కడే పెట్టేసి వెళ్ళి ఉంటుందా, దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. హీరోయిన్ అయితే 10 సంవత్సరాలుగా ఎవరినో ప్రేమిస్తా ఉంది అన్నది కానీ రాసి పెట్టి ఉంటుంది కదా, దాన్ని చూసి వీడైతే చాలా షాక్ అవుతాడనమాట. అందులో నేమ్ లేనందువల్ల అది హీరో అన్న విషయం వాడికైతే తెలియట్లేదు. ఆ నెక్స్ట్ అయితే ఇద్దరు కానీ ఆ పార్టీకి అయితే వస్తారా. అక్కడ ఒక అతను కానీ హీరోని అయితే పిలుస్తాడనమాట. దాంతో హీరో కానీ సరే నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి, నేను కానీ వెళ్ళి మాట్లాడేసి వస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ వెళ్తాడు. హీరోయిన్ కానీ ఒంటరిగా ఉంటుందా, దీన్ని అయితే ఈ చెల్లెలు కానీ అదే పార్టీకి వచ్చి ఉంటుంది. అది చూస్తుందనమాట. నీ వల్లే నిన్న మా నాన్న కానీ నన్ను తిట్టాడు, నువ్వు మళ్ళీ జియాంగ్ ఫ్యామిలీకి రావడం వల్లే కదా నాకు ఈ బాధ అంతా వస్తూ ఉంది, ఖచ్చితంగా నిన్ను ఇక్కడ నుంచి కానీ మళ్ళీ ఆ విలేజ్కి పంపిస్తాను అన్నట్టు ప్లాన్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ వాష్రూమ్కి అయితే వచ్చి వాష్ చేసుకుంటా ఉంటుందా. అక్కడికైతే ఒక అతనితో వచ్చి హీరోయిన్కి కానీ మొత్తం మంది అయితే ఇచ్చేస్తుందనమాట. హీరోయిన్ కానీ ఒక రూమ్లో అయితే తీసుకెళ్ళి ఒకరితో కానీ పడుకోబెట్టేస్తే ఖచ్చితంగా ఆ తర్వాత హీరో దీంతో అయితే కాపురం చేయడు, ఖచ్చితంగా దీన్ని విలేజ్కి కానీ పంపిస్తాడు, నాకుండే బాధ కానీ తప్పుతుంది, ముందు దీన్ని అయితే ఇక్కడ నుంచి లాక్కొని వెళ్ళు అన్నట్టు చెప్తుందా. అతను కానీ లాక్కొని వస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే కొంచెం హాఫ్ మత్తులోనే ఉంటుంది. సో ఇంకా వీడితో వెళ్తే ఖచ్చితంగా మనకి పరువు పోతుంది అనుకునేసి హీరోయిన్ అయితే వాడిని కానీ అవతలికి తోసేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వస్తుందా. ఆపోజిట్లో అయితే వెళ్ళి ఒకరిని గుద్దేస్తుంది. ఇతను ఎవరో కాదు హీరోయిన్ యొక్క సీనియరే అంట. సో వాడు కానీ ఏమైంది అన్నట్టు అడుగుతాడా. నేను కొంచెం ఎక్కువగా డ్రింక్స్ చేశానా, నాకు కానీ కొంచెం హెల్ప్ చేయండి అన్నట్టు అడుగుతుంది. సరే నువ్వు కానీ నా త్వర అన్నట్టు చెప్పి అతను కానీ లోపల నుంచి అయితే బయటికి పిలుచుకొస్తా అంటాడు. దీన్ని అయితే హీరో కానీ చూసేస్తాడనమాట. హీరోకి కొంచెం జలస్ ఎక్కువైపోయింది. పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు కానీ వచ్చి ఏం చేస్తా ఉండవు అనడానికి వస్తాడా. అంత లోపల ఈ చిలకొచ్చి హీరో యొక్క చేయి కానీ పట్టుకుంటుంది. వెంటనే హీరో కానీ తన చేతిని అయితే తోసేస్తాడు. అయినప్పటికీ హీరోయిన్కి అయితే కొంచెం కోపం వస్తూ ఉందనమాట. వీడు మనతో వచ్చేసి దాంతో కొలుకుతా ఉండాడే అనుకుంటా ఉంటుంది. అదే టైంలో ఈ చిలక వేరే నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, అయినా నువ్వు హస్బెండ్ని పెట్టుకునేసి వేరే వాడితో ఇలా తిరుగుతూ ఉండవే, నీకు కొంచెం కానీ సిగ్గుగా లేదా, అసలు జియాంగ్ ఫ్యామిలీలో ఇలాదా పెంచారా అన్నట్టు అరుస్తూ ఉంటుందా. ఆ సీనియర్ కానీ ఇదిగో చూడండి తను ఎక్కువగా డ్రింక్స్ చేసి ఉండింది, నేను తన
తన యొక్క సీనియర్నే, అందుకే నేను కానీ తనకి హెల్ప్ చేశాను అన్నట్టు చెప్తాడా. హీరో అనుకుంటాడు అంటే 10 సంవత్సరాలుగా ప్రేమించింది హీరోయిన్ వీడినేనా అనేసి. వెంటనే కానీ హీరో అయితే హీరోయిన్ని తన వైపుకు లాక్కుంటాడనమాట. హీరోయిన్ కానీ మీరు నాకు హెల్ప్ చేసిన దానికి థ్యాంక్స్ సీనియర్ అంటుందా. అతను కానీ ఏం పర్వాలేదు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరోతో అసలు మాట్లాడడం లేదనమాట. మీకు కానీ ఇక్కడ చాలా వర్క్ ఉంటుంది, మీరు వెళ్ళండి అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుందా. కానీ హీరో అయితే అసలు నీకేం బాధ, దాన్ని కానీ ఈరోజు నేను తేల్చేయాల్సిందే అన్నట్టు చెప్పి ఇంటికి కానీ లాక్కొస్తాడు. హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత కానీ కోపంగానే ఉంది. అసలు నీ కోపం ఏంది అన్నట్టు అడుగుతాడా. అవును, నీకు ఆ చిలకకి మధ్య ఏం రిలేషన్షిప్, మీరిద్దరు కానీ ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండారా అంటుందా. హీరో కానీ ఇదిగో చూడు తనకి నాకు మధ్య ఏం లేదు, అదిదా నా దగ్గర వచ్చి కూర్చునింది అంతే, మా ఇద్దరికి మధ్య ఏమీ లేదు అంటాడా. కానీ హీరోయిన్ అయితే నువ్వేందా చెప్పకపోయినా కానీ మీ ఇద్దరికి మధ్య ఏం రిలేషన్షిప్ ఉందో నాకు బాగా తెలుసు, మీ ఇద్దరికి మధ్య ఏమీ లేకుండానా తనైతే నువ్వు అబ్రాడ్ గంతా పంపించి చదివిపించావు అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ హీరోయిన్ వేరే ఆ సీనియర్ తో వచ్చి ఉంటుంది కదా, ఆ కోపంతో అరుస్తాడనమాట. హీరోయిన్ కి మండిపోయింది, చాలు పోరా అన్నట్టు చెప్పి అక్కడి నుంచి కానీ కోపంతో వెళ్ళిపోతుందా. ఆ టైంలో వీడికి అసిస్టెంట్ గాని కాల్ చేసి బాస్ ఆ పార్టీలో మేడం కి డ్రగ్స్ ఇచ్చున్నారు, అందువల్లే తను కానీ అలా నడుచుకున్నారు అన్నట్టు చెప్తాడా. సో వెంటనే హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. సారీ నువ్వైతే ఈ బాధలో ఉన్నింది నాకు తెలియదు, నేను కానీ ఇందాక నీతో హార్ష్గా నడుచుకో ఉండకూడదు, నేను నీకు సపోర్ట్గా ఉండాలి, నేను అలా లేనందుకు నన్ను కానీ క్షమించు అంటాడా. హీరోయిన్ కానీ ఒకటి ఏడుస్తూ ఉందన్నమాట. ఇదిగో చూడు నువ్వు నా మీద ఇంకెప్పుడు గొడవ వేయవు కదా అంటుందా. ఖచ్చితంగా నేను నీ మీద గొడవ వేయను అన్నట్టు హీరో కానీ హక్ చేసుకుంటాడు. నువ్వు చిలకనైతే ప్రేమిస్తా ఉండావా, అందుకే నువ్వు కానీ తనైతే అబ్రాడ్కి పంపించి చదివిపించావా, నాకు బాగా తెలుసు, మీ ఇద్దరు ఎలిమెంటరీ స్కూల్ నుంచి కలిసి క్లోజ్గా ఉంటున్నారు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అంటే నువ్వు ఇప్పుడు జలసీతో ఉంటున్నావా అంటాడు. అలాగంతా ఏమీ లేదు అంటుందా. హీరో కానీ అప్పుడుదా చెప్తాడనమాట. యాక్చువల్గా ఆ చిలకని వీడికైతే చిన్నప్పటి నుంచే పరిచయం ఉందన్నమాట. సో ఎలిమెంటరీ స్కూల్లో ఒక రూమర్ కానీ స్ప్రెడ్ అయ్యిందంట, వీళ్ళిద్దరు కానీ ప్రేమిస్తూ ఉండారు అనేసి. హీరో కానీ ఎంతో మందితో చెప్పాడంట, కానీ ఎవరో అయితే వీడి మాటని నమ్మలేదంట. సో దాన్ని అయితే అటే కొనసాగించకూడదు అన్నట్టు వీడు కానీ డిసైడ్ చేసి ఉంటాడు. ఆ చిలకకి వేరే పెద్దగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే లేదా, అందువల్లే వీడు కానీ తనకి హెల్ప్ చేసి అబ్రాడ్కి అయితే పంపించి చదివిపించాడంట. దానికి మించి మా ఇద్దరికి మధ్య ఏమీ లేదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు హీరో కానీ అడుగుతాడు, అవును నువ్వు కానీ ఒకటినైతే 10 సంవత్సరాలుగా ప్రేమించావు కదా, అది నిజమా అన్నట్టు చెప్పి హీరోయిన్ దగ్గర కానీ ఆ బుక్ అయితే ఎత్తి చూపిస్తాడా. వీడిని కొంచెం సేపు ఏడిపించాలి అనుకునేసి హీరోయిన్ కానీ అవును నేనైతే వాడిని 10 సంవత్సరాలుగా ప్రేమిస్తా ఉన్నాను, నేను జియాంగ్ ఫ్యామిలీకి వచ్చిన వెంటనే వాడి మీద ప్రేమలో పడిపోయాను, వాడినైతే ఎక్కడ చూసినా సైట్ కొట్టేదాన్ని అన్నట్టంతా చెప్తుందా. హీరోకి అయితే జలసి పీక్లోకి వెళ్ళిపోయింది. వెంటనే తన్ని కానీ ఫోర్స్గా అయితే కిస్ చేస్తాడనమాట. అంటే ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ క్లోజ్గా ఉంటారు. నెక్స్ట్ డే హీరో కానీ హీరోయిన్ వల్ల పేరెంట్స్ ఇంటికి అయితే వచ్చుంటాడు. ఈ చిలక కానీ హీరోయిన్కి అయితే డ్రగ్స్ ఇచ్చి ఉంటుంది కదా, ఆ ఎవిడెన్స్ అంతా కానీ ఆల్రెడీ పోలీసుల దగ్గర అయితే ఇచ్చేసాను, సో దీన్ని కానీ లాక్కెళ్ళి పోలీసుల దగ్గర అయితే ఇవ్వండి అన్నట్టు గార్డ్స్తో కానీ చెప్తాడా. వాళ్ళ అమ్మ అయితే ఒకటి అరుస్తూ ఉంది, తనేమి అలా చేసి ఉంటుందో అనేసి. తను చేసిందా లేదా అన్నది పోలీస్ స్టేషన్లో వెళ్ళి అడిగి తెలుసుకోండి, ముందు దీన్ని అయితే ఇక్కడ నుంచి లాక్కొని వెళ్ళండి అంటాడా. ఆ గార్డ్స్ కానీ వచ్చి దాన్ని అయితే అక్కడ నుంచి లాక్ వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న అయితే ఒకటే అరుస్తూ ఉంటారు, ఏమో సొంత కూతుర్ని లాక్కెళ్ళినట్టు. వాళ్ళ నాన్న కానీ మనమందరం ఒకే ఫ్యామిలీ, అలాంటప్పుడు ఎలా మీరు మీ సొంత మరదల మీదే ఇలా కంప్లైంట్ ఇస్తారు అన్నట్టు అరుస్తూ ఉంటాడా. వాళ్ళ అమ్మ వేరే తను చిన్న పిల్ల బాబు తన మీద పోయి మీరు ఇలా కంప్లైంట్ ఇచ్చారు అన్నట్టు అడుగుతూ ఉంటుందా. హీరోకి మండిపోయిందనమాట. సొంత కూతురికి తను డ్రగ్స్ ఇచ్చుండది, హీరోయిన్కి ఒంట్లో కాలేకపోయింది, దాని గురించి అంతా ఆలోచించకండి, అయినా ఈ చెల్లెలదా మీకు చాలా ముఖ్యం కదా, మీలాంటి వాళ్ళని ఏం చెప్పేదనేసి తెలియట్లేదు, మీరు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయినారు కాబట్టి సైలెంట్గా వెళ్తా ఉండాను అన్నట్టు వాన్ చేసేసిదా. హీరో కానీ అక్కడ నుంచి అయితే వెళ్తాడు. ఆ నెక్స్ట్ అయితే ఇప్పుడు హీరో కానీ హీరోయిన్తో పాటు అయితే తన ఆఫీస్కి వచ్చి ఉంటాడనమాట. హీరో కానీ ఒక పోయట్రీ గురించిన ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ కానీ ఆ ప్లాన్ గురించి అయితే అందరితో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట. అది చాలా నీట్గా అయితే ఉందా, కానీ అందులో ఉండే మేనేజర్ కానీ ఇదిగో చూడండి మేడం, మీరు చెప్పేట్టు కనుక మేము ఈ యాప్ని రెడీ చేసామనుకోండి ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది, ఎందుకంటే ఇది అందరినీ కానీ అట్రాక్ట్ చేయదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ మీరు చెప్పింది కరెక్టే, ఇది ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయకపోవచ్చు, కానీ దీన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది, సో ఖచ్చితంగా మనం కానీ టార్గెట్ చేసినటువంటి ఆడియన్స్ని అయితే కవర్ చేయొచ్చు అన్నట్టు చెప్తుందా. వీళ్ళందరూ
నాన్ స్టాప్గా వాగుతూ ఉంటారా? దాన్ని చూసేసి హీరోకి మండిపోయిందనమాట. మీ దగ్గర నేను 1 సంవత్సరంగా అడుగుతా ఉన్నాను, దీని గురించిన ప్లాన్ ఇవ్వండి ఇవ్వండి అనేసి. ఇప్పటి వరకు ఒకరు నోరు తెరవలేదు. కానీ హీరోయిన్ వచ్చి చెప్పిన వెంటనే మాత్రం అది సరిపడదు సరిపడదు అనేసి కొరత చెప్పడానికి మాత్రం చాలా మంది వస్తూ ఉంటారు కదా, మీకు కొంచెం కానీ సిగ్గుగా లేదా? ఈ ప్లాన్నే నేను కానీ అప్రూవల్ చేస్తూ ఉంటాను అన్నట్టు చెప్పేసి హీరో కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి ఆఫీస్ రూమ్కి కానీ లాక్కొచ్చి, అయినా నీలో ఇంత టాలెంట్ ఉందన్న విషయం నాకే తెలియదు అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ కిస్ చేస్తూ ఉంటాడా. అదే టైంలో ఆ మేనేజర్ వాడు కానీ వస్తాడనమాట. వాడు కానీ దీన్నంతా వేరే చూస్తూ అటే నిలబడిపోయాడా. హీరో కానీ ఏమి ఇక్కడే నిలబడిపోతావా, ఇక్కడ నుంచి కానీ వెళ్ళు అన్నట్టు అరుస్తాడా. వాడు కానీ ఓకే బాస్ అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వచ్చి ఆ చిలక కదా కాల్ చేసి ఇక్కడైతే హీరోయిన్ కానీ వచ్చి హీరోని అయితే కిస్ చేస్తా ఉంది అన్నట్టు చెప్తాడా. అది కానీ సరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను కానీ మొత్తాన్ని చూసుకుంటాను అన్నట్టు చెప్తా ఉంటుంది. ఆటే లోపల హీరో కానీ హీరోయిన్తో అయితే వాళ్ళ పేరెంట్స్ కానీ అబ్రాడ్ నుంచి అయితే చైనాకి రిటర్న్ వచ్చేసారంట. సో నువ్వే నా వైఫ్ అనేసి నేను కానీ అందరితోనూ చెప్పాలి. దానికోసం అయితే ఈరోజు ఒక డిన్నర్ పార్టీ ఉంది, నువ్వు కానీ చాలా అందంగా రెడీ అయ్యి రావాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది అనమాట. హీరోయిన్ కానీ ఆ పార్టీకి అయితే చాలా అందంగా రెడీ అయ్యి వస్తుందా. అక్కడికైతే ఈ చిలక కానీ వచ్చినట్టుంది. హీరోయిన్ ని చూసిన వెంటనే ఇది కానీ గొడవల్లోకి అయితే దిగిపోయిందనమాట. అయినా నీలాంటి విలేజ్ లో పెరిగిన అమ్మాయి ఏ మొహందా పెట్టుకునేసి ఈ పార్టీకి వస్తా ఉండవో నాకైతే అస్సలు తెలియట్లేదు. ఇదిగో చూడు, నిన్ను ఎలాగో హీరో వాళ్ళ అమ్మ అయితే తన కోడలుగా యాక్సెప్ట్ చేయబోయేది లేదు, అలాంటప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చి నీ పరువుని పోగొట్టుకుంటా ఉండవు అన్నట్టు చెప్తుందా. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ హీరోయిన్ గురించిదా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. తనైతే విలేజ్ లో నుంచి వచ్చింది, తనకి ఒక మేనసు తెలియట్లేదు, ఒక పాడు తెలియట్లేదు అనేసి. హీరోయిన్ కానీ ఇప్పుడే ఎందుకు నువ్వు ఇదంతా మాట్లాడుతూ ఉండవు, వచ్చిన తర్వాత జరిగిన తర్వాత చూసి తెలుసుకో అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల అక్కడికైతే హీరో వాళ్ళ అమ్మ కానీ వచ్చేస్తుంది అనమాట. ఆమె కానీ హీరోయిన్తో మాట్లాడడానికి వెళ్తుందా. కానీ ఈ చిలకైతే లాగి పెట్టి, ఆంటీ మిమ్మల్ని చూసి ఎన్ని రోజులు అయ్యింది, మీరు ఎలా ఉంటున్నారు, మీరు వేరే చాలా బాధలో ఉంటారు కదా, మీతో చెప్పా పెట్టకుండా మీకు తెలియకుండానే హీరో కానీ ఈ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నాడు అనేసి. మీరేమి హీరోని అయితే తిట్టకండి ఆంటీ, వాడైతే ఏదో తెలియకుండా చేశాడు, అయినా అది అంటే కొనసాగదులేండి ఆంటీ అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ వాళ్ళ అమ్మ అయితే దాని చేతిని కానీ తీసి వదిలేసి, నేనెందుకమ్మా అలా అనుకుంటాను, నా కొడుకు పుట్టి పెరిగిన తర్వాత వాడు తీసిన ఒకే ఒక కరెక్ట్ అయిన డెసిషన్ ఏందో తెలుసా, హీరోయిన్ని తన పెళ్ళాంగా చేయడమే. నాకు హీరోయిన్ అయితే బాగా నచ్చింది అనేసి వెళ్ళి హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఎలా ఉంటున్నావు, ఏం చేస్తా ఉండవు అనేసి. దీన్ని చూసేటప్పుడు ఈ చిలకకైతే కడుపు మండిపోయిందనమాట. వెంటనే కానీ వెళ్ళి ఆ మేనేజర్కి అయితే కాల్ చేస్తుంది, ఏం చేస్తా ఉండవురా, త్వరగా కానీ మన ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చెయ్యి అనేసి. వాడు కానీ ఓకే అన్నట్టు చెప్తాడా. ఇటుపక్క హీరోయిన్ వాళ్ళ అత్తమ్మ కానీ తనతో అయితే మాట్లాడేసి, సరే నువ్వు కానీ వెయిట్ చేయమ్మా, గెస్టులందరినీ కానీ నేనైతే పిలుస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ ఆమె అయితే వెళ్ళిపోతుందా. మళ్ళీ హీరోయిన్ దగ్గరికి అయితే ఈ చిలక కానీ వచ్చి ఇందాక జరిగిందంతా తలుచుకునేసి, నువ్వైతే ఒకటే సంతోషపడిపోమాక, నిజంగానే హీరో అయితే నిన్ను ప్రేమించేంత పెళ్లి చేసుకోలేదు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ అయ్యో తల్లి, నీ యొక్క హై స్కూల్ రూమర్ స్టోరీ అంతా హీరో ఆల్రెడీ నాతో చెప్పేశాడు అన్నట్టు చెప్తుందా. కానీ ఇదైతే కరెక్టే, నేనేమి వాడితో కలిసింది లేదు, ఎందుకో తెలుసా, వాడు ఆల్రెడీ కానీ చాలా సంవత్సరాలుగా ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తూ ఉన్నాడు. తన కోసం వాడైతే లైబ్రరీకి వెళ్ళి చాలా సేపు కానీ వెయిట్ చేస్తూ ఉండేవాడు తెలుసా. నీకు అంత డౌట్గా ఉంటే వాడి యొక్క పాత బెడ్రూమ్లో కానీ వెళ్ళి చెక్ చేయి, ఖచ్చితంగా అక్కడైతే ఆ అమ్మాయి ఫోటో కానీ ఉంటుంది అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, ఒకవేళ నిజమై ఉంటుందో ఏమో అన్నట్టు కొంచెం డల్గా ఉంటుందా. దాన్ని చూసేసరికి వాళ్ళ అత్తమ్మ కానీ అక్కడికైతే వచ్చి, ఏమైందిరా ఎందుకు ఇంత డల్గా ఉంటున్నావు అన్నట్టు అడిగి, సరే నీకు టయర్డ్గా ఉంటే నువ్వు కానీ వెళ్ళి హీరో యొక్క రూమ్లో అయితే రెస్ట్ తీసుకో అన్నట్టు చెప్తుందా. ఇదే సాకు మనం కానీ వెళ్ళి చెక్ చేయాలి అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే హీరో యొక్క రూమ్కి కానీ వస్తుందన్నమాట. అంటే తను కానీ చెక్ చేస్తూ ఉంటుందా. అక్కడైతే హీరోయిన్ యొక్క ఫేవరెట్ బుక్ కానీ ఉందన్నమాట. అంటే వీడు కానీ దీన్ని చదువుతాడా ఏంటి అన్నట్టుగా హీరోయిన్ కానీ వచ్చి దాన్ని అయితే ఓపెన్ చేసి చూడడానికి పోతుందా. అందులో నుంచి ఒక ఫోటో కానీ కింద అయితే పడుతుంది, అది హీరోయిన్ ఫోటోనే. కానీ హీరోయిన్ దాన్ని ఎత్తి చూడలేదనమాట. అంత లోపలే అక్కడికైతే ఆ మేనేజర్ కానీ వచ్చి డోర్ అంతా లాక్ చేసేసి షర్ట్ అంతా రిమూవ్ చేసేసి హీరోయిన్ మీదకి కానీ దూకుతా ఉన్నాడు. కానీ హీరోయిన్ అయితే వాటిని కానీ అటు ఇటు తోసేసి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ వీడైతే, ఇదిగో చూడు, నువ్వు మధ్యలో వచ్చి నా ప్లాన్ మొత్తాన్ని కానీ నాశనం చేసావు, యాక్చువల్గా ఆ చిలకదా నా బాస్ని కానీ పెళ్లి చేసుకునేసి తను వాడి యొక్క పెళ్ళంగా వచ్చిందంటే నన్ను కానీ వైస్ ప్రెసిడెంట్గా ఆ కంపెనీకి చేస్తాననింది. కానీ మధ్యలో నువ్వు వచ్చావు. సో నేను కానీ ఇప్పుడైతే నీతో కలిసి ఉండేటట్టు అందరి ముందర కానీ నటించాననుకో, ఖచ్చితంగా హీరో నిన్నైతే వదిలేసి మళ్ళీ ఆ చిలకని పెళ్లి చేసుకుంటాడు. అందుకే నేను కానీ ఇక్కడికైతే వచ్చున్నాను, మర్యాదగా నువ్వే నీ డ్రెస్ని కానీ రిమూవ్ చేసేయి అన్నట్టంతా చెప్తా అంటాడా. హీరోయిన్ కానీ దీన్నంతా రికార్డ్ చేసేసి లాస్ట్గా వాడి కళ్ళల్లో
అయితే పెప్పర్ స్ప్రేని కానీ కొట్టేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ బయటికి అయితే వస్తుందనమాట. తను చాలా కంగారుతో వస్తూ ఉంటుందా. దీన్ని అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ షాకింగ్తో చూస్తూ ఉంటారనమాట. ఏమైంది ఈ అమ్మాయికి అనేసి. వెనకాలే ఆ వాడు కానీ పరిగెత్తుకుంటూ వస్తాడు కదా, వాడిని వేరే చూసేస్తారా. అంతే, ఈ చిలకకి చెప్పాల్సిన అవసరమే లేదన్నమాట. వెంటనే కానీ స్టార్ట్ చేసేసింది. అయ్యోయ్యో, పార్టీలోనే ఈ అమ్మాయి వెళ్ళి హీరో లేని టైంలో హీరో యొక్క బెడ్రూమ్లోనే ఎవరితోనో కలిసి ఉన్నట్టుంది. అది మాత్రమే కాదు, యాక్చువల్గా వీళ్ళిద్దరికీ కానీ జస్ట్ బిజినెస్ మ్యారేజ్ మాత్రమే కదా. సో అందుకే ఎలాంటి ఫీలింగ్స్ లేదు కాబట్టి హీరోయిన్ ఈ విధంగా చేస్తూ ఉంది అన్నట్టంతా చెప్పేస్తుందా. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ అత్తమ్మ మాత్రం హీరోయిన్కి దా సపోర్ట్ చేస్తుందన్నమాట. నా కోడల గురించి ఏమీ తెలియకుండా ఎవరు మాట్లాడకండి అనేసి. అది మాత్రమే కాకుండా ఈ చిలకైతే ఆంటీ మీరైతే ఇంకా కానీ దీనికైతే సపోర్ట్ చేయకండి, దీని క్యారెక్టరే ఇంతదా అన్నట్టంతా చెప్తా ఉంటుందా. హీరోయిన్కి కోపం వచ్చేసి లాగి ఒక్కటైతే ఇస్తుందన్నమాట. అంత లోపల అక్కడికైతే హీరో గాని వచ్చేస్తాడు. హీరోయిన్ దగ్గరికి గాని వచ్చి ఏమైంది అన్నట్టు అడుగుతాడా. తను చెప్పడానికి ముందే ఈ చిలక గాని అయ్యో నీకు విషయమే తెలీదా, నువ్వు లేని టైంలో నీ బెడ్రూమ్లో అయితే హీరోయిన్ గాని ఎవరితో అయితే కలిసి ఉనింది అన్నట్టు అంతా చెప్తుందా. హీరో అయితే షాక్ అవుతాడనమాట. నువ్వు నిజంగానే నా బెడ్రూమ్కి వెళ్ళావా అన్నట్టు అడుగుతాడు. తను ఆ ఫోటోని చూసేసిందో ఏమో అన్న భయంతో వీడు అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే అంటే వీడు మనల్నే డౌట్ పడతా ఉన్నాడా, లేకపోతే నేను వాడి యొక్క సీక్రెట్ లవర్ అయినటువంటి తన ఫోటోని చూసేస్తాను అనుకుంటా ఉన్నాడా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుందా. వాళ్ళమ్మ కానీ సిగ్గులేని వాడా ఏం మాట్లాడుతూ ఉండవరా అన్నట్టు అరుస్తూ ఉంటుందా. ఈ చిలక గాని దాన్ని అయితే నేను మాత్రమే కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ చూసారు, నువ్వు కానీ హీరోయిన్ అయితే అడుగు అంటుందా. హీరో గాని డౌట్తో అంతా అడగలేదు, నిజంగానే ఏం జరిగిందో చెప్పు అంటాడా. హీరోయిన్ గాని అంటే నువ్వు నన్ను నమ్మలేదా అన్నట్టు చెప్పి అక్కడైతే వాయిస్ రికార్డు చేసి ఉంటుంది కదా వాడు మాట్లాడింది, దాన్ని మొత్తాన్ని కానీ వేసి చూపిస్తుంది అనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ దీన్ని అయితే వింటారు. ఈ చిలకదా మొత్తానికి కానీ కారణం అన్నది అందరికీ కానీ తెలిసిపోయింది. వెంటనే ఇది కానీ అయ్యో నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, అది ఫేక్ రికార్డింగ్, దాన్నంతా నువ్వు అసలు నమ్మకం అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ హీరో అయితే నువ్వు ఎలాంటి దానివి అన్నది నాకు ఆల్రెడీ కానీ తెలుసు, నువ్వు చైనాకు వచ్చిన తర్వాత వాటితో కలిసి ఏమేం చేస్తూ ఉండవనేసి కానీ నాకు తెలుసు, నీలాంటి దాన్ని ఇక్కడ ఉంచలేను, గార్డ్స్ని కానీ పిలిపిస్తారనమాట, దీన్ని అయితే ఇక్కడ నుంచి లాక్కొని వెళ్ళండి అనేసి. నేను ఇదంతా చేసింది నీ కోసం దా, నేను నిన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉండవు కాబట్టే కదా నన్ను అబ్రాడికి పంపించావు, ఇప్పుడు ఎందుకు ఇలా యాక్టింగ్ చేస్తా ఉన్నావు అన్నట్టు ఇది అరుస్తుందా హీరో గాని. అటైతే నేను నిన్ను మళ్ళీ కానీ అబ్రాడ్కి అయితే పంపిస్తాను, ముందు దీన్ని కానీ ఇక్కడ నుంచి అయితే లాక్కెళ్ళండి అన్నట్టు గార్డ్స్తో కానీ చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అడుగుతా ఉంది, అంటే నువ్వు ఇంతకు ముందు ఎవరైనా అమ్మాయిని ప్రేమించావా అనేసి. దానికి హీరో కానీ అంటే హీరోయిన్ అయితే ఆ ఫోటోని చూసేసినట్టుంది, మనం తనతో నిజం చెప్పలేదనేసి కోపంతో ఉంది అనుకునేసి అవును నేనైతే ప్రేమించాను కానీ దాన్ని చెప్పడానికి ఇదా టైమే దొరకలేదు అన్నట్టు చెప్తా ఉంటాడు. ఆ హీరోయిన్ కోపంతో అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. కానీ వీడైతే తనని స్టాప్ చేసి నాకైతే ఒక్క ఛాన్స్ ఇవ్వు, అందరితోనూ చెప్తాను అనేసి అక్కడ ఉండే వాళ్ళందరితో కానీ వీడైతే చెప్తాడనమాట. యాక్చువల్గా నేను తనని హై స్కూల్ నుంచి ప్రేమిస్తూ ఉన్నాను, తనని పెళ్లి చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను, నేనే వాలంటీర్గా వెళ్ళి ఆ జియాంగ్ ఫ్యామిలీలో కానీ మ్యారేజ్ ప్రపోజల్ అయితే చేశాను. సో ఎవరైనా అనవసరంగా హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడితే నేను గమ్మనే ఉండును అన్నట్టు వాన్ చేసేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటాడా. దాన్ని చూసి వాళ్ళమ్మ అయితే చాలా సంతోషం అయిపోయింది అనమాట. త్వరగా నాకు కానీ ఏదో ఒక మనవడో మనవరాలనో కానీ చేయరా, చాలా సంతోషం అన్నట్టు చెప్తా ఉంటుంది. ఇటుపక్క హీరో కానీ హీరోయిన్ అయితే తీసుకొచ్చేసి తనతో ఆ బుక్ ఆ ఫోటో కానీ ఎత్తిస్తాడనమాట. నేనైతే నిన్ను హై స్కూల్ నుంచి ప్రేమిస్తా ఉన్నాను, దాన్ని చెప్పే ధైర్యం దా నాకు లేదు, ఎక్కడ నువ్వు రిజెక్ట్ చేసేస్తావో ఏమో అన్న భయంతోదా నేను కానీ చెప్పలేదు, నువ్వు లైబ్రరీకి వస్తావనేసి తెలిసి ప్రతిరోజు కానీ నేనైతే వచ్చి అక్కడ వెయిట్ చేసేవాడిని తెలుసా అన్నట్టు వీడు కానీ తన ప్రేమనంతా చెప్తాడా. హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. అంటే నేను మాత్రమే కాదు వీడు కానీ నన్ను ఇన్ని సంవత్సరాలు ప్రేమిస్తా ఉన్నాడా అన్నట్టు ఆలోచించి హీరోయిన్ కానీ వాడిని అయితే వెంటనే హక్ చేసుకుంటుంది. కానీ ఇప్పటికీ కానీ తనైతే వాడిని ప్రేమిస్తా ఉందన్న విషయాన్ని అయితే హీరోతో చెప్పలేదు. హీరో కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తాడు, తను కానీ దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసే ఉంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది, ఇద్దరు నిద్రపోతా ఉంటారా. ఆ టైంలోనే సీనియర్ గాని హీరోయిన్ కి అయితే కాల్ చేస్తాడు. దాన్ని చూసేసరికి హీరో గాని కోపంతో ఆ ఫోన్ ని తీసి వీడే కాల్ ని అటెండ్ చేసి స్పీకర్ లో గాని పెట్టేసి కావాలనేసి హీరోయిన్ ని గాని కిస్ చేస్తా ఉంటాడు అనమాట. ఇటుపక్క సీనియర్ గాని నేనైతే నీతో కొంచెం మాట్లాడాలి, కాఫీ షాప్ కి అయితే వస్తావా అన్నట్టు అడుగుతా ఉంటాడా. హీరోయిన్ అయితే సమాధానం చెప్పడానికి ముందే హీరో ఇక్కడ తన్ని కిస్ చేస్తూ ఒకలాగా సౌండ్ ఇస్తాడనమాట. అదంతా గాని వాడికి వినపడుతుందా, ఏంది ఇలా వస్తా ఉంది సౌండ్ అనుకునేసి
ఆలోచిస్తా ఉంటాడు. అంత లోపలే హీరోయిన్ గాని కాలునైతే కట్ చేసేస్తుంది. ఇటు పక్క హీరోయిన్ గాని "నువ్వు ఇదంతా కావాలనేసే కదా చేస్తా ఉండవు" అన్నట్టు అడుగుతుందా. పొద్దున పూటే వాడు మరి కాల్ చేసి నన్ను విసిగిస్తా ఉంటే నాకు జెలసీగా ఉండదా, అందుకే నేను గాని ఈ విధంగా చేశాను అన్నట్టు చెప్పి మళ్ళీ గాని హీరో అయితే హీరోయిన్‌ని కిస్ చేస్తా ఉంటాడనమాట. నెక్స్ట్ అయితే తను గాని ఆ కాఫీ షాప్‌కి అయితే వచ్చి సీనియర్‌ని గాని మీట్ అవుతుంది. వీళ్ళిద్దరికి మధ్య అయితే జస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రం ఉందన్నదైతే బాగా తెలుస్తా ఉందనమాట. వీడు గాని అడుగుతాడు, "నువ్వు చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తా ఉన్నవాడినే పెళ్లి చేసుకున్నావనేసి విన్నాను. హ్యాపీగా ఉండారా?" అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ గాని "అవును సీనియర్, మేమిద్దరం గాని చాలా హ్యాపీగా ఉంటున్నాము" అన్నట్టు చెప్తుంది. అంటే వీళ్ళిద్దరూ ప్రేమించే విషయం వీడికి గాని తెలుసన్నమాట. నేను యాక్చువల్‌గా నిన్ను మీట్ అవ్వడానికి వచ్చిన దానికి రీజనే మన స్కూల్‌లో అయితే రీయూనియన్ ఉంది. సో అక్కడ మనం గాని స్పీచ్ అయితే ఇవ్వాల్సింది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తావా అంటాడు. హీరోయిన్ గాని ఓకే సీనియర్ అన్నట్టు చెప్తుందా. సరే మనం గాని మళ్ళీ మీట్ అవుదాం అన్నట్టు చెప్పేసి వీడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడా. దీన్నంతా గాని వాళ్ళ అమ్మ అయితే చూసినట్టుంది. నేరుగా హీరోయిన్ దగ్గరికి గాని వస్తుంది. యాక్చువల్‌గా ఇప్పుడు హీరో అయితే ఈ చెల్లెల్ని వేరే జైల్లో పెట్టుంటాడా, ఇంకా వీళ్ళ కంపెనీకి వేరే వ్యతిరేకం కదా నడుచుకుంటూ ఉంటాడంట. ఎలాంటి సపోర్ట్ చేయడం లేదంట. దాన్నంతా గాని వాళ్ళ అమ్మ అయితే చెప్పి మర్యాదగా నువ్వు గాని హీరోతో చెప్పి మాకు లాస్ అయ్యింది కదా దానికంతా గాని కాంపన్సేషన్‌గా డబ్బులు ఇవ్వమను. అదేవిధంగా నీ చెల్లెల్ని గాని జైల్లో నుంచి అయితే బయటికి తీసుకొని రమ్మను. లేకపోతే నేను గమ్మనే ఉండును. నిన్ను నేను ఎందుకు ఆ ఇంటికి పెళ్లి చేసి పంపించాను. నువ్వు గాని మనకైతే హెల్ప్ చేయాలనేసి కదా. నువ్వేంది దేన్ని పట్టించుకోవడం లేదే అన్నట్టు అరుస్తుందా. కానీ హీరోయిన్ అయితే ఓ హెల్ప్ చేయాలా, సరే మీరే వచ్చి నా హస్బెండ్‌తో గాని దీన్ని అయితే చెప్పేయండి అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి గాని తను వెళ్ళడానికి పోతుందా. కానీ వాళ్ళమ్మ అయితే తన చేతిని పట్టి స్టాప్ చేసి ఇదిగో చూడు నీ హస్బెండ్ గనక ఇప్పుడు కాంపన్సేషన్ డబ్బులు ఇంకా ఆ చెల్లెల్ని జైలు నుంచి బయటికి తీసుకొని రాలేదనుకో, విలేజ్‌లో నీకు ఇద్దరు అడాప్టెడ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళని మళ్ళీ ఏ జన్మలోనూ చూడని విధంగా నేను చేసేస్తాను అన్నట్టు కొంచెం బెదిరిస్తుందా. హీరోయిన్ అయితే భయపడిపోయిందనమాట. ఇంకోసారి గనక వాళ్ళ జోలికి వచ్చావంటే నేను గమ్మనే ఉండను అన్నట్టు చెప్తుంది. అటంటే నేను చెప్పిన దాన్ని చెయ్యి అన్నట్టు చెప్పేసి వాళ్ళ అమ్మగాని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. హీరోయిన్ ఫుల్గా భయపడిపోయిందనమాట. వెంటనే హీరోకి గాని కాల్ చేసి త్వరగా నేను ఉండే చోటుకి అయితే వస్తావా, నేను కానీ నిన్ను మీట్ అవ్వాలి అన్నట్టు అడుగుతుందా. వెంటనే వాడు కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చేస్తాడనమాట. సో హీరోయిన్ కానీ జరిగిందంతా చెప్తుంది. వాళ్ళు కానీ నువ్వైతే వాళ్ళని అటాక్ చేస్తూ ఉండడాన్ని స్టాప్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్గా డబ్బులు అయితే ఇవ్వమంటా ఉన్నారు. ఇంకా నా చెల్లెల్ని వేరే రిలీజ్ చేయమంటా ఉన్నారు. అప్పుడు దా నా యొక్క అడాప్టెడ్ పేరెంట్స్ని కానీ వాళ్ళు అయితే వదులుతారంట. సో నువ్వుదా నా యొక్క పేరెంట్స్ని కానీ కాపాడాలి అన్నట్టు చెప్తుందా. అటంటే ఇప్పుడు వాళ్ళని కానీ క్షమించి వదిలేయమంటావా అన్నట్టు హీరో అడుగుతాడా. లేదు, జియాంగ్ ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ నాకు నా అడాప్టెడ్ పేరెంట్స్ అయితే కావాలి, వాళ్ళని నువ్వుదా ఎలాగైనా కాపాడాలి అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ నువ్వేం బాధపడకు, నేను కానీ దీన్నంతా చూసుకుంటాను అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ పంపించేసి తన అసిస్టెంట్కి కానీ కాల్ చేసి వెంటనే కానీ జియాంగ్ ఫ్యామిలీ అయితే బ్యాంక్రప్ట్ అయ్యేలా చూడు అన్నట్టు చెప్తాడనమాట. నెక్స్ట్ డే అవుతుంది. ఈరోజు హీరోకి కానీ బర్త్డే అంట. సో హీరోయిన్ కానీ వాడి కోసం అయితే కేక్ అంతా కానీ రెడీ చేసేసి హీరో కోసం దా వెయిట్ చేస్తూ ఉంటుంది. అంత లోపలే హీరోయిన్కి కానీ వాళ్ళ అడాప్టెడ్ పేరెంట్స్ దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే వాళ్ళు కానీ మీ నాన్నకైతే ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండారు, త్వరగా రా అన్నట్టు పిలుస్తారా. వెంటనే హీరోయిన్ కానీ చాలా కంగారుతో అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. వాళ్ళ నాన్నకైతే క్యాన్సర్ ఉందంట. అది కానీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు అనేసి వాళ్ళ అమ్మ కానీ ఫీల్ చేస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి నాతో ఎందుకు మీరు ముందే చెప్పలేదు అన్నట్టు అడుగుతుందా. అప్పుడు వాళ్ళ అమ్మ కానీ చెప్తుంది, జియాంగ్ ఫ్యామిలీలో వాళ్ళైతే వీళ్ళని కానీ కిడ్నాప్ చేసేసి వీళ్ళ దగ్గర ఉండే ఫోన్ అంతా కానీ లాగేసి కట్టిపడేస్తున్నారంట. ఆ టైంలో వీళ్ళ నాన్న వేరే స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడంట. సడన్ గా హీరోయిన్ పంపించింది అనేసి ఓ ఇద్దరు ముగ్గురు అయితే వచ్చి వీళ్ళని కానీ అక్కడ నుంచి అయితే కాపాడి పిలుచుకొచ్చారంట. సో వచ్చిన వెంటనే నేను కానీ నీకైతే కాల్ చేశాను అన్నట్టు చెప్తారా. హీరోయిన్ కానీ అప్పుడు ఆలోచిస్తుంది, ఒకవేళ హీరోదా వీళ్ళకి హెల్ప్ చేసి ఉంటాడు ఏమో అనేసి. అదే టైంలో హీరో వేరే కాల్ చేస్తాడా. అవును నీ పేరెంట్స్కి అయితే ఒంట్లో బాగాలేదు అనేసి విన్నాను, నేను కానీ అక్కడికి వస్తాను అంటాడా. అవసరం లేదు నేనే చూసుకుంటాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మతో అయితే వచ్చి చెప్తుంది, నేను కదమ్మా మిమ్మల్ని కాపాడింది, నా యొక్క హస్బెండ్ దా మిమ్మల్ని కానీ కాపాడాడు, నాకు ఆల్రెడీ కానీ పెళ్ళి అయిపోయింది అన్నట్టు చెప్తుందా. వాళ్ళమ్మ అయితే చాలా భయపడతా ఉందన్నమాట. నీకు ఇష్టం లేని పెళ్ళిని ఆ జియాంగ్ ఫ్యామిలీ కానీ ఫోర్స్ చేసి పెళ్లి చేసి పెట్టారా, అతను నిన్ను బాగా చూసుకుంటా ఉన్నాడా అనేసి. హీరోయిన్ కానీ మీరేం బాధపడకండి అమ్మా, నా హస్బెండ్ అయితే నన్ను చాలా బాగా చూసుకుంటా ఉన్నాడు, నేను కానీ హ్యాపీగానే ఉంటున్నాను అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంలో వాళ్ళ నాన్న వేరే కళ్ళు తెరిచి చూస్తాడనమాట. హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నని చూసి ఒకటే ఏడుస్తూ ఉంటుందా. అతను కానీ నువ్వేం బాధపడకురా బంగారం, నాకేమీ కాలేదు, నేను బాగానే
ఉండను అనేసి ఇద్దరు కానీ చాలా ప్రేమగా కదా మాట్లాడతారనమాట. ఆ తర్వాత అందరూ కానీ కలిసి కొంచెం సేపు అయితే అటే ఫన్గా మాట్లాడుకుంటూ ఉండి ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ సరే అనేసి ఇంటికి కానీ వస్తుందనమాట. అక్కడైతే హీరో వేరే హీరోయిన్ కోసం కాసుకుంటాడు కదా, వచ్చిన వెంటనే వెళ్ళి హక్ చేసుకునేసి ఇప్పుడు మీ నాన్న అయితే ఎలా ఉండారు, తనకి ఏమీ కాలేదు కదా, నువ్వేం బాధపడకు, మొత్తాన్ని కానీ నేను చూసుకుంటాను అనేసి హీరోయిన్ కానీ వాడు అయితే కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఈరోజు హీరో కోసం బర్త్డేకి కేక్ అంతా రెడీ చేసి పెట్టుంటుంది కదా, దాన్ని కానీ తీసుకొచ్చి నువ్వు ఏదైనా కోరుకుంటుందా, హీరో కానీ నా వైఫ్ అయితే ఏమి కోరుకుంటుందో అదంతా కానీ జరగాలి అన్నట్టు చెప్పేసి మళ్ళీ అయితే హీరోయిన్ని కానీ కిస్ చేస్తాడనమాట. అంటే హీరోయిన్ని కానీ వదిలేస్తాడు. రేపైతే మీ నాన్నని కానీ చూడడానికి వెళ్ళాలి కదా, త్వరగా వెళ్ళి పడుకో అన్నట్టు హీరోయిన్ని కంఫర్ట్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇద్దరు కానీ హాస్పిటల్కి దా వస్తారనమాట. వాళ్ళ పేరెంట్స్ కానీ హీరోని అయితే చూసి చాలా సంతోషపడతారు. పర్వాలేదు మన కూతురికి అయితే మంచి అల్లుడుదా దొరికిండాడు అనేసి. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ హీరోయిన్తో అయితే నేను నా అల్లుడితో కానీ కొంచెం సేపు అయితే మాట్లాడాలి, మీరు కానీ కాసేపు బయట అయితే వెయిట్ చేస్తారా అన్నట్టు చెప్పి వాళ్ళిద్దరిని కానీ అక్కడ నుంచి అయితే పంపించేసి హీరోతో కానీ మాట్లాడతాడనమాట. ఇదిగో చూడు బాబు, నా కూతుర్ని అయితే నేను చాలా ప్రేమగా పెంచాను చిన్నప్పుడు, తను చాలా మంచి పిల్ల, మీకు ఏదైనా కోపం ఉన్నా కానీ తనైతే కొట్టకండి తిట్టకండి, ఏదైనా కానీ ప్రేమగా చెప్పండి, ఖచ్చితంగా వింటుంది అన్నట్టు చెప్తాడు. ఇది ఫోర్స్ మ్యారేజ్ అనుకునేసి అతను అలా మాట్లాడతాడనమాట. కానీ హీరో అయితే మీరేం బాధపడకండి అంకుల్, ఆల్రెడీ మాకు పెళ్ళైన వెంటనే నా యొక్క ఆస్తిలో సగం వాటా హీరోయిన్ పేరు మీద అయితే రాసి పెట్టున్నాను, నేను నిజంగానే హీరోయిన్ అయితే ప్రేమిస్తూ ఉన్నాను అన్నట్టంతా చెప్తాడా. ఇప్పుడు వాళ్ళ నాన్నకి కానీ చాలా సంతోషంగా ఉందన్నమాట. పర్వాలేదు నా కూతురు అయితే సుఖపడిపోయింది అనేసి. ఇటుపక్క హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ హీరోయిన్ కోసం అయితే కొంచెం డౌరీగా నగలు ఇంకా డబ్బులంతా కానీ చేర్చి పెట్టుంటారా, దాన్నంతా కానీ తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇదంతా కానీ మీ నాన్న నీ కోసం చేర్చి పెట్టింది తీసుకో అనేసి. హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట. ఎంత అడాప్టెడ్ పేరెంట్స్ అయినప్పటికీ తనని ఎంత ప్రేమగా చూసుకున్నారు అనేసి తనైతే ఒకటే ఏడుస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే జియాంగ్ ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ హీరోయిన్ కి అయితే కాల్ చేసి నేను దానికి ఆల్రెడీ చెప్పాను కదా, ఆ అడాప్టెడ్ పేరెంట్స్ కి నీకు ఎలాంటి సంబంధం లేదు అనేసి, మరి నా మాట వినకుండా నువ్వు వెళ్ళి వాళ్ళని కానీ హాస్పిటల్లో అయితే మీట్ అయ్యావా అన్నట్టంతా అరిచేసి, ఇదిగో చూడు హీరో అయితే మన కంపెనీ మీద అటాక్ చేస్తూ ఉన్నాడు, దాన్ని కానీ స్టాప్ చేయమని చెప్పు, లేకపోతే నువ్వు నా కూతురే కాదు అది ఇది అన్నట్టు అరేస్తాడా. హీరోయిన్ కానీ ఇదిగో చూడండి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ఫ్యామిలీతో నాకు ఎలాంటి బంధం లేదు అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేస్తుందనమాట. ఇతను టెన్షన్ అయిపోయి ఫోన్నే తీసి విరగొడతా ఉన్నాడు. దానికి ఎంత ధైర్యం ఉండాలి నాతోనే ఇలా మాట్లాడుతూ ఉంది అన్నట్టు అరిచేసి. అయినప్పటికీ జింక్షి అయితే ఆ చెల్లెళ్ళు అయితే వాళ్ళ యొక్క సొంత కూతురు కదా, సో ఆ అడాప్టెడ్ పేరెంట్స్ని అయితే చూడడానికి తనని కానీ రేపైతే జైల్లో నుంచి పిలుచుకొచ్చి అక్కడికి కానీ పంపించాలి అన్నట్టుగా మంచి కదా చెప్తాడనమాట. ఆ నెక్స్ట్ డే అయితే ఈ అదే చెల్లెల్ని కానీ పిలుచుకొచ్చినట్టుంది. సో ఇది కానీ వెళ్ళి ఆ అడాప్టెడ్ పేరెంట్స్ని అయితే మీట్ అయ్యి నేనే మీ యొక్క కూతురు జింక్షి అన్నట్టు చెప్తుంది. అది కానీ వీళ్ళకైతే తెలియదు అన్నమాట. వీళ్ళు కానీ ఏంది ఇప్పుడుదా నువ్వు మమ్మల్ని చూడడానికి వచ్చుంటావు అన్నట్టు అడుగుతారా. అవును నేను ముందే వచ్చుంటే మీతో కలిసి కష్టపడాల్సి ఉంటుంది, అందుకే నేను రాలేదు అన్నట్టు చెప్తుందా. మరి ఇప్పుడు కానీ నేను రమ్మనేసి మేమేం చెప్పలేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్నట్టు వాళ్ళు చెప్తారా. కానీ ఇదైతే అయినా మీకెందుకు ఎప్పుడు చూసినా హీరోయినే గొప్పగా అనిపిస్తూ ఉంది, దానికే ఎందుకు మీరు ఎంతగా సపోర్ట్ చేస్తూ ఉండాలి, అది మీతోనే ఉనింది ఇక్కడే ఉనుండొచ్చు కదా, సడన్ గా జియాంగ్ ఫ్యామిలీకి కానీ వచ్చి నా సంతోషాన్ని అంతా కానీ అదైతే చెడగొట్టింది. ఇప్పుడు చూడు అది చాలా మంచివాడిని చాలా ధనవంతుడిని పెళ్లి చేసుకునేసి హ్యాపీగానే ఉంది. ఆ కోపంతో నేను కానీ తనకైతే కొంచెం డ్రగ్స్ ఇచ్చాను, ఆ మాత్రం దానికి అది కానీ నన్ను అయితే పోలీసుల దగ్గర పట్టించేసింది అన్నట్టు చెప్తుందా. వాళ్ళ నాన్నకైతే చాలా కోపం వచ్చేసి నా కూతుర్ని ఈ విధంగా చేసావా అన్నట్టు దాన్ని అయితే లాగి ఇస్తాడనమాట. నువ్వు నా కూతురువే కాదు హీరోయిన్ దా నా కూతురు, తనని ఎందుకు ఇలా చేసావు అన్నట్టు అరుస్తూ ఉంటాడా. అది మాత్రమే కాదు జియాంగ్ ఫ్యామిలీలో వాళ్ళు అయితే హీరోయిన్ కి చాలా పనిష్మెంట్ అయితే ఇచ్చారు, తనని వర్షంలోనే నిలబెట్టారు, అది ఇదంతా చెప్తుందా. హీరోయిన్ అయితే అక్కడ కష్టపడింది అన్నది ఆలోచించేసరికి ఇక్కడికైతే అతనికి అసలు ఒంట్లో బాగాలేకుండా బ్లడ్ వామిట్ చేస్తూ అక్కడే కానీ స్పృహ లేకుండా పడిపోతాడనమాట. వెంటనే డాక్టర్స్ కానీ వచ్చి అతన్ని అయితే సర్జరీ చేయడానికి కానీ పిలుచుకెళ్ళిపోతారు. కాసేపు తర్వాత డాక్టర్ కానీ వచ్చి చెప్తాడు అతనైతే చనిపోయాడు అనేసి. ఇంకేం చేసేది అందరూ కానీ ఒకటే ఏడుస్తూ ఉంటారనమాట. అతనికి కానీ అంత్యక్రియలంతా కానీ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. వాళ్ళ నాన్న అయితే చనిపోవడానికి ముందు హీరోయిన్ కోసం అయితే ఒక లెటర్ కానీ రాశాడంట, దాన్ని కానీ తీసి వాళ్ళ అమ్మ అయితే ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది ఏడుస్తూ. ఇప్పుడు హీరోయిన్ కానీ దాన్ని ఓపెన్ చేసి చూస్తుందా, అందులో ఫుల్కి హీరోయిన్ గురించే ఉందన్నమాట. నేను చిన్నప్పుడైతే నీతో అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, ఫిషింగ్ విలేజ్లో మనం ఇద్దరం కానీ హ్యాపీగా ఉండేవాళ్ళం, నువ్వే నా యొక్క బంగారం అది ఇదే అనేసి. నువ్వు నాన్నని తలుచుకునేసి బాధపడుతూ ఉండకుండా దీన్ని కానీ మర్చిపోయి నీ జీవితంలో నువ్వు
హ్యాపీగా ఉండాలి అన్నట్టంతా రాసి పెట్టి ఉంటాడా. హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయి హీరోని పట్టుకునేసి ఒకటే ఏడుస్తూ ఉంటుంది. అక్కడికైతే ఈ చెల్లెల్ని కానీ లాక్కొస్తారనమాట. ఇదైతే దీనివల్లే కదా వాళ్ళ నాన్న చనిపోయారు, అందువల్లే లాక్కొచ్చుంటారు. హీరోయిన్ లాగి ఒకటిస్తుంది, అతను నీకు కానీ సొంత నాన్నే కదా, నువ్వెందుకు అతన్ని చంపడానికి ఈ విధంగా ట్రై చేసావు అన్నట్టు అరుస్తుందా. ఇదిగో చూడు, నేను ఆ నిజాన్నంతా చెప్పకపోయినా అతనైతే చనిపోయి ఉంటాడు, దీని మొత్తానికి కారణమే నువ్వుదా. నువ్వు మళ్ళీ జియాంగ్ ఫ్యామిలీలోకి వచ్చావు, వీళ్ళ దగ్గర నుంచి నాకు ఎలాంటి ప్రేమ కానీ రావట్లేదు, వాళ్ళు నన్ను చాలా చులకనగా చూస్తూ ఉంటారు, మొత్తానికి కారణమే నువ్వుదా అన్నట్టు హీరోయిన్ మీద నింద వేస్తుందనమాట. హీరో కానీ దీన్నైతే ఇంకా కానీ ఇక్కడ ఉంచకండి, దీన్ని తీసుకెళ్ళి చావు కన్నా ఎక్కువ పనిష్మెంట్ అయితే ఇవ్వండి అన్నట్టు అక్కడ నుంచి కానీ పంపిస్తూ ఉంటాడా. ఆ టైంలో ఇది కానీ ఇదిగో చూడు, హీరోయిన్ ఏమి నిన్ను ప్రేమించేంత పెళ్లి చేసుకోలేదు, తను ఆల్రెడీ కానీ 10 సంవత్సరాలుగా వేరే వాడిని ప్రేమిస్తూ ఉండింది అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందా. హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల తనకైతే జ్వరం వచ్చి అక్కడే కానీ స్పృహ లేకుండా పడిపోతుందా. వెంటనే హీరోదా తన్ని కానీ ఇంటికైతే పిలుచుకొచ్చి తనకి టాబ్లెట్స్ మెడిసిన్స్ అంతా కానీ ఇస్తూ తన పక్కనే ఉండి చూసుకుంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ నాకైతే పర్వాలేదు అన్నట్టు చెప్పి హీరోని హక్ చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే అవుతుంది, హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ హీరోని చూడడానికి తన ఆఫీస్లోకి అయితే వెళ్ళడానికి పోతుందా, కానీ గార్డ్స్ అయితే తనని స్టాప్ చేసి లోపలికే పంపించడం లేదనమాట. అదే టైంలో హీరోయిన్ కానీ హీరోని చూడడం కోసం అదే ఆఫీస్లోకి వాళ్ళ అమ్మని చూసినా చూడనట్టు వెళ్తూ ఉంటుందా. వెంటనే ఈమె కానీ హీరోయిన్ అయితే స్టాప్ చేసి నువ్వేంది అలా పట్టించుకోకుండా వెళ్తా ఉంటావు, కంపెనీ బ్యాంక్రప్ట్ అయిన బాధలో అయితే వీళ్ళ నాన్నకి కానీ ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసి ఉండారంట, సో నువ్వుదా హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ మా నాన్న చనిపోయి 2 రోజులు అవుతా ఉంది అన్నట్టు చెప్తుందా. ఏందా మాటలు, మీ నాన్న ప్రాణాలతోనే కదా ఉన్నాడు అన్నట్టు ఈ మరుస్తుంది. ఇదిగో చూడండి, జియాంగ్ ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, సో మీరు నాతో హెల్ప్ అడగడం కానీ వేస్ట్ అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. వీళ్ళైతే ఒక్కరోజు కానీ హీరోయిన్ అయితే కన్న కూతుర్లో అస్సలు ట్రీట్ చేసి ఉండరు. ఆ కోపంతోనే హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు హీరో దగ్గర కానీ వచ్చి తనైతే అదే స్కూల్ రీయూనియన్ పార్టీ ఉంది, అక్కడ కానీ స్పీచ్ ఇవ్వాలనేసి చెప్పింది కదా, దానికి కానీ వెళ్ళబోతాను అంటుందా. హీరో కానీ తన్ని హక్ చేసుకునేసి నేను వస్తాను అన్నట్టు చెప్తాడా, కానీ హీరోయిన్ అయితే నువ్వంత అవసరం లేదు, నేనే వెళ్ళి చూసుకొస్తాను అన్నట్టు బాయ్ అంతా చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో అయితే హీరోయిన్ 10 సంవత్సరాలుగా వేరే వాడిని కానీ ప్రేమిస్తూ ఉన్నింది కదా, ఒకవేళ ఆ సీనియర్ అయి ఉంటాడో వాడిని చూడడానికి కదా వెళ్తా ఉందో ఏమో అన్నట్టు వీడు కానీ వెంటనే హీరోయిన్ని చూడడానికి అదే పార్టీకి కానీ వస్తాడనమాట. అక్కడైతే హీరో కానీ సీనియర్ని అయితే మీట్ అవుతాడు. ఇద్దరు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు సీనియర్ కానీ చెప్పేస్తాడనమాట, హీరోయిన్ అయితే చాలా సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తూ ఉండింది, చివరికి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకునింది అనేసి. హీరో కానీ షాకింగ్తో ఏం చెప్తా ఉంటావు నువ్వు అన్నట్టు అడుగుతాడా. అప్పుడుతో వీడు కానీ చెప్తాడు, హై స్కూల్ టైంలో హీరో కానీ ఒక బాయ్ బ్యాండ్ అయితే పెట్టుకో అంటాడు, కానీ స్కూల్లో వాళ్ళు దాన్ని కానీ క్లోజ్ చేయమనేసి ప్రెషర్ ఇచ్చుంటాడా. ఆ టైంలో అయితే హీరో చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. కానీ హీరోయిన్ అయితే హీరోకి తెలియకుండా ఆ పర్ఫార్మెన్స్ని కానీ వీడియో తీసి ఆన్లైన్లో అయితే పోస్ట్ చేసి మళ్ళీ కానీ ఆ బ్యాండ్ అయితే కంటిన్యూ అయ్యేలా చేసి ఉంటుంది. కానీ అది అన్నోన్ అకౌంట్ నుంచి రావడం వల్ల అది హీరోయిన్ అన్న విషయం హీరోకి అయితే తెలిసి ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడు సీనియర్ దా హీరోతో చెప్పేశాడు కదా, హీరోకి చాలా సంతోషం అయిపోయింది అనమాట. నేను మాత్రమే కాదు, హీరోయిన్ కానీ నన్ను అయితే ఈ 10 సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉండిందా అన్నట్టు వీడు కానీ హీరోయిన్ ఇచ్చే స్పీచ్ని అయితే వచ్చి చూస్తూ వాడైతే చాలా సంతోషపడతా ఉంటాడు. హీరోయిన్ కానీ స్పీచ్ అంతా ఇచ్చేసి హీరో దగ్గర కానీ వచ్చి హక్ చేసుకునేసి అయినా నువ్వెందుకు వచ్చావు అన్నట్టు అడుగుతుందా. నిన్ను విడిచి నేను ఉండలేకపోయాను, అందుకే నిన్ను చూడడానికి ఇక్కడికి కానీ వచ్చేసాను అన్నట్టు ఫన్గా మాట్లాడుతూ అక్కడ నుంచి కానీ హీరోయిన్ చేయబట్టి పిలుచుకొని వెళ్తా ఉంటాడా. అంటే వాళ్ళిద్దరూ కానీ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు, అనుకోకుండా ఒక కార్ కానీ వస్తుందన్నమాట. సడన్గా అది హీరోయిన్ని గుద్దేటట్టు వస్తుందా, కానీ హీరో అయితే హీరోయిన్ని అవతలికి తోసేసి ఆ కారు కింద కానీ పడిపోతాడు. హీరోకి అయితే చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది, వాడికి తల నుంచి అయితే నెత్తరంతా కానీ వస్తూ ఉంటుందన్నమాట. వెంటనే హీరోని కానీ పిలుచుకెళ్ళి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసేస్తారు. ఇప్పుడు హీరోని కానీ కాపాడేశారు, కానీ వాడైతే కోమాలోనే ఉంటున్నాడు అనమాట. అసిస్టెంట్ కానీ వచ్చి హీరోయిన్తో అయితే జియాంగ్ ఫ్యామిలీలో వాళ్ళుదా ఈ యాక్సిడెంట్ని కానీ చేశారు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఆ ఫ్యామిలీ గురించి నేను ఏమో అనుకున్నాను, కానీ వాళ్ళైతే ఇంత దిగజారిపోయారు కదా, సో వాళ్ళనైతే అంత ఈజీగా వదలకండి, వాళ్ళు నాకు చేసిన దానికి తగ్గ పనిష్మెంట్ అయితే ఇవ్వండి అన్నట్టు చెప్పి పంపించేసి హీరో యొక్క చేయి పట్టుకునేసి జియాంగ్ ఫ్యామిలీకి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నువ్వుదా నాకైతే వచ్చి సపోర్ట్ చేసావు, అప్పుడే నేను కానీ నీ మీద అయితే ప్రేమలో పడిపోయాను, అప్పటి నుంచి 10 సంవత్సరాలుగా నేను కానీ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు గేమ్స్ ఆడుతూ ఉంటే నీకే తెలియకుండా నిన్ను కానీ వచ్చి చూసేదాన్ని, నువ్వు లైబ్రరీకి వస్తూ ఉంటే అక్కడ వచ్చి నేను నిన్ను నీకు తెలియకుండా సైట్ కొట్టేదాన్ని, అదంతా నీకు తెలియదు కదా, నేను ప్రేమించేది నిన్నే అన్నట్టు హీరోయిన్ కానీ చాలా ఎమోషనల్ అవుతూ ఫీల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుందా. దీన్నంతా కానీ విన్న హీరో అయితే సడన్గా మెలకువలోకి కానీ వస్తాడనమాట. హీరోయిన్ చాలా సంతోషం అయిపోయి
అయిపోయింది. హీరో గాని నువ్వైతే ఏడవకు, అంటే నువ్వు ప్రేమిస్తా ఉన్నింది నన్నేనా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ గాని అవును అన్నట్టు చెప్తుందా. ఆల్రెడీ మనం గాని 10 ఇయర్స్ అయితే వేస్ట్ చేసేసాము, ఇకపైనైనా మనం ఇద్దరం గాని జీవితాంతం కలిసే ఉంటామా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ గాని ఓకే అన్నట్టు చెప్తుందనమాట. ఇద్దరు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ గాని హీరో కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అంతా చేసి తీసుకొచ్చి చూస్తుందా. బెడ్ మీద అయితే హీరో లేదు, కానీ మెసేజ్ మాత్రం చేస్తాడనమాట. లేక్ సైడ్ అయితే వచ్చి నేను నీ కోసం అక్కడ వెయిట్ చేస్తా ఉంటాను అనేసి. హీరోయిన్ గాని బయట అయితే వస్తూ ఉంటుందా. ఒక్కొక్కరుగా వచ్చి ఫ్లవర్ గాని ఇస్తా ఉంటారనమాట హీరోయిన్ కి. ఒక సైడ్ అయితే గిటార్ అంతా వేరే ప్లే చేస్తా ఉంటారా. హీరోయిన్ కి అయితే అర్థమే కాకుండా ఆ ఫ్లవర్స్ అంతా తీసుకొని వస్తా ఉంటుంది. హీరో గాని హీరోయిన్ కోసం అయితే రింగ్ తో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ వచ్చిన వెంటనే వాడు గాని మోకాలేసి మరి హీరోయిన్ కి అయితే ప్రపోజ్ చేస్తాడు. ఆల్రెడీ గానీ మనం అయితే 10 ఇయర్స్ ని వేస్ట్ చేసేసాము, సో ఇకపైనైనా జీవితాంతం మనం ఇద్దరం కలిసే ఉండాలి, ఏమంటావు అంటాడా. హీరోయిన్ కి ఏముంది, తను గాని ఓకే అన్నట్టు చెప్పి ఆ రింగ్ ని గాని యాక్సెప్ట్ చేస్తుంది. హీరో గాని రింగ్ అంతా వేసేసి హీరోయిన్ ని హగ్ చేసుకుంటాడనమాట. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. హీరోయిన్ గాని మనసులో అనుకుంటుంది, మబ్బులతో కప్పేసి ఉన్న ఆ చందమామ చివరికి నా ప్రపంచంలో గాని వెలుగునైతే ఇస్తా ఉంది అనేసి. ఈ విధంగానే ఈ డ్రామా గాని ఒక హ్యాపీ ఎండింగ్ తో అయితే ముగిస్తుంది అనమాట. ఎలా ఉంది ఈ డ్రామా, మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ బాయ్.